अस्मद्गुरुभ्यो नमः। श्रीवैकुंठनिकेतनाय नित्यमुक्ताभाग्यनाय निरस्यानन्दनाय सर्वेश्वरन्नो ಪರಿತ್ಯಜ್ಯ ತ್ಯಾಗಮಾವುದು ಉಕ್ತ ಉಪಾಯங்களை ಅನುಸಂಧಿತ್ತು யுக்தியிலேறத புத்தி பண்ணுவாரை போலையம்மு விபரீத சாகமனம் பண்ணுவாரை போலையம்மு அனுபாயங்கள் உபாயங்கள் புத்தி பண்ணோம் என்கிற புத்தி விசேஷத்தோடு கை பையன்கிற உபசர்கர்த்தாரே பாதகாலங்களை விடுவா போலே ருச்சி வாசனைகளோடும் லஜ்ஜியோடும் கூட மறுவலிடாதபடி கடுவேடுகிற எப்பாலே ஸ்நாத்வா புஜ்ஜீதாயுதமா போலே உபாயாந்தரங்களை விட்டே பத்த வேணும் என்கிறது பஞ்சமூரா என்படியே இவை அனுபாயங்களான மாசமன்றிக்கே கார்கட்சி என்கிறது சக்கரவர்த்தியை போலே கூறுப்பு. ఈ పిల్లలోకాచార్యుల వారు ప్రపంచేసినటువంటి రహస్య త్రయంలో చివరి రహస్యంగా మూడవ రహస్యంగా చెప్పుకోబడేటువంటి చర్మ శ్లోకం యొక్క అర్థాన్ని మనం సేవిస్తూ ఉన్నాం. చరమ శ్లోకం అనేది సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భుజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేటువంటి భగవద్గీతలోని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశంలోని చివరి శ్లోకం అన్నమాట. అది మోక్ష ప్రాప్తికి చివరి ఉపాయంగా ఉన్నది కనుక దానికి చరమ శ్లోకం అని కూడా చెప్పడం జరుగుతున్నది. ముముక్షువు అంటే మోక్షము కోరుకునేవాడు తాను చేయవలసిన పనులు లేక తాను అనుసరించవలసిన సాధనాల్లో అన్నిటికన్నా ఉత్తమమైనది ముఖ్యమైనటువంటిది ప్రపత్తి. అంటే పరమాత్మ మీదనే సకల భారము నుంచి ఆయననే సర్వస్వము అనుకునే భావనతో ఆయనకు అధీనమైనటువంటి ఆత్మ ఆయన సంతోషం కోసం సేవాభావంతో కార్యక్రమాలు చేస్తూ సర్వం అతనే రక్షకుడుగా విశ్వసించి తాను ఉండడం అనేది ప్రపత్తిగా మనం చెప్పుకుంటాం. అలాంటి ప్రపత్తి అన్ని శాసనాల కన్నా ముఖ్యమైన శాసనంగా చెప్పి అదే అంతిమ శాసనం అని కూడా చెబుతూ ఇక్కడ వారు సర్వధర్మాన్ పరిత్యజ్యాన్ని శ్లోకాలు వివరిస్తున్నారు. అంటే ప్రపత్తి స్వరూపం, తర్వాత ప్రపత్తి ఎలా ఉంటుంది, ప్రపత్తి ఎందుకు, ఎవరికి, ఆ ప్రపత్తిని చేయాల్సిన పద్ధతి ఏమిటి, విశేషాలు వివరిస్తున్నారు అన్నమాట. ఈ శ్లోకము మనకి భగవద్గీతలో 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగం అనే దాంట్లో ఉంది. ఇది ఎందుకు వివరించుకోవాలి అన్నప్పుడు అంటే ఇది సందర్భం ఏమిటి, అసలు దీనికి ఎందుకు ఇలాంటి అవకాశం వచ్చింది, అర్థం ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది అనడానికి ఆ మోక్ష సన్యాస యోగం అనే మాటలోనే ఈ శ్లోకం యొక్క దాదాపత్వంతా అక్కడ ఉంది. దానికి మోక్షము పొందాలనుకున్నప్పుడు సన్యాస యోగమే ప్రధానమైనది అర్థం. అంటే భగవద్గీత మొత్తం కూడా అది ముముక్షువు అంటే మోక్షమును కోరుకునేవాడు కోసం చేయబడ్డది. ఆ మోక్షం కోరుకునేవాడు జీవితం ఎట్లా గడపాలి, ఏం చేయాలి అనే దృష్టిలో పెట్టుకోబడ్డది కనుక అర్జునుడు ముముక్షువుగా శ్రేయస్సు కోరేవాడిగా పెట్టుకొని చెప్పాడు. కనుక లాస్ట్కి ఆ మోక్షానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ మనకు మోక్ష సన్యాస యోగంలో వివరిస్తారు అన్నమాట. మోక్షం అన్నప్పుడు మళ్ళీ మనకి గుర్తు రావాలి సంసారం. ఇప్పుడు ఉన్నటువంటి సరే శరీరం ఉంటూనే ఉన్నది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక ఇలాంటి సంసార సంబంధం లేకుండా ఆ తర్వాత ఈ ఆత్మకి భగవత్ ప్రాప్తి తప్ప మరొకటి కాకుండా భగవత్ సేవలో ఆనందాన్ని అనుభవిస్తూ శాశ్వతంగా ఉండడం అనేదే మోక్షం అనేది కూడా మనం స్పష్టం తెలుసుకొని అలాగా ఈ సంసార నుండి ఈ జీవితం యొక్క పూర్తి అయిన తర్వాత
మళ్ళీ ఇంకా జన్మాంకు లేకుండా పరమాత్మను పొందాలనుకునేటువంటి వాడు ముముక్షు అని, అలాంటి వాడి కోసమే ఏమి చేస్తే ఆ మోక్షం భగవత్ ప్రాప్తి కలుగుతోంది అనేది సాధనాలని, అలాంటి సాధనాలను మరొక మాటలో ఉపాయములు అంటాం మనం. వాటికే యోగము అని కూడా పేరవుతుంది. యోగం అనే మాటకి ఎన్నో ఇందులో ఇక్కడ ప్రధానమైన అర్థం ఇది. కనుక ఈ అందువల్ల మొత్తము భగవద్గీత మొత్తం యోగాలు చెప్పబడడం జరిగింది. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, ఇలాంటివన్నీ కూడా పరమాత్మ ముముక్ష అయిన వాడు, మోక్షం పొందాలనుకునేవాడు తాను భగవత్ ప్రాప్తి కోసం చేయవలసినటువంటి సాధనాలు అన్నమాట. ఇవి యోగములు. వాటిని వివరించింది భగవద్గీత. అన్నింటిలో చివరికి చెప్పింది మోక్ష సన్యాస యోగాలు. కనుక ఈ మోక్ష సన్యాస యోగాల్లో చివరికి చెప్పింది ప్రపత్తి యోగం అనేది. కనుక ఆ ప్రపత్తి యోగంలో సారాంశ రూపమైనటువంటి శ్లోకమే సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటిది. అయితే ఇప్పుడు ఈ మోక్ష సన్యాసము అనేటప్పుడు ఈ మోక్షం అనేది ఎట్లా కలుగుతుంది అని దాని మీద ఈ మోక్ష సన్యాస యోగం అనే పేరుకు దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అర్థం చెప్పుకుంటూ వచ్చారు. అట్లాగే శంకర భగవత్పాదుల వారు మోక్ష సన్యాస యోగం అంటే సన్యాసము ద్వారానే మోక్షము కలుగుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని నిరూపిస్తారు వారు. అంటే సన్యాసం అంటే ఇప్పుడు సన్యాస అయిన వాడికి మాత్రమే మోక్షం యొక్క యోగ్యత అని అర్థం. ఇక్కడ సన్యాసి అనేటప్పుడు జ్ఞాని అని అర్థం అర్థం. అంటే జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది కనుక సన్యాసి అనేటప్పుడు జ్ఞానం రావాలన్నప్పుడు ఎట్లాగేటప్పుడు దానికి ఒక మార్గం చెబుతూ, అంటే దానికి ఒక పద్ధతులు ఉన్నాయి. వాడు బ్రాహ్మణుడే పుట్టి ఉండాలి, కాకపోతే ఆ తర్వాత వాడు వేదాధ్యయనం చేయాలి, ఆ తర్వాత శాస్త్ర పరిచయం కావాలి. తద్వారా వాడికి ఏంటంటే నిష్ఠానుష్ఠానంతో పాటు ఆ శాస్త్రము భగవతత్వం తెలిసిన దానివల్ల వాడికి ఏంటంటే భగవంతుడు ఎట్లా ఉంటాడు, పరమాత్మత్వం అంటే ఏమిటి అని తెలిసే తత్వమసేని మొదలగు మహావాక్యాలకు అర్థం తెలుస్తుంది. తెలవడం వల్ల వాడికి భగవతత్వం యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలగడం వల్ల వాడికి ఉండేటువంటి అజ్ఞానం ఇప్పటిదాకా దేని గురించి అయితే ఏదైతే అనుకుంటున్నాడో అదంతా తక్కువ అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ ప్రపంచం మాయా అని ఇదంతా సత్యమనే అంశాలు తెలిసిన తర్వాత శాశ్వతమైనది ఏకమేవా అద్వితీయం, ఒక పరమాత్మ తప్ప మనకు లేదు అని స్పష్టం మనకు అర్థమవుతుంది. ఇలాగా శాస్త్రముల ద్వారా వాడికి జ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞానాన్ని మాటిమాటికి దాంట్లోనే వాడు ఊరికి దాని మీద ఆలోచించడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మ సాక్షాత్కారం కలిగినట్టయి వాడికి ఉన్నటువంటి మాయ తొలగిపోయి, అజ్ఞానం తొలగిపోయి వాడికి తాను సోహం నేనే పరమాత్మను అనే భావన కలిగేసి అప్పుడు స్పష్టంగా భగవద్ రూపంలోకి చేరుకుంటాడు అని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేది అర్థం. అక్కడ వారు చెబుతారు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు, జ్ఞానం పొందినవాడు బ్రహ్మగా మారుతాడని. అక్కడ వాళ్ళు అర్థం చెప్తూ మోక్ష సన్యాస యోగం అన్నప్పుడు సన్యాసం అనేటువంటిది అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది, వాడు ఇవన్నీ తెలుసుకున్నవాడు వాడు ఏ కర్మలు లేకుండా వాడికి కర్మాగిర్మాలంతా ఏమి లేకుండా కేవలం భగవత్ కృప కూడా అది మన మాటలు చెప్పాల్సిందే తప్ప వారికి ఏంటంటే జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుందని, ఆ జ్ఞానానికి యోగ్యత సన్యాసం వల్ల వస్తుంది తప్ప మరొకటి కాదని. అంటే మిగతా వాటిని త్యాగం చేసి మిగతా సంసారం మీద వైరాగ్యం పుట్టి వాటికి వదిలేసుకొని చివరికి కేవలం బ్రహ్మతత్వం మీదనే ఉండగలిగే లక్షణానికి సన్యాసం అని, అలాంటి సన్యాసంకి మాత్రమే సాక్షాత్తుగా సద్యోముక్తి అంటారు. అంటే తొందరగా వెంబడే మోక్షం లభిస్తుంది. ఇది వాళ్ళ దృష్టి. కనుక మోక్ష సన్యాస యోగం అనేటప్పుడు సన్యాసం వల్లనే మోక్షం వస్తుంది అని వాళ్ళ దృష్టి. ఆ దృష్టితోటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం చదం ప్రజా శ్లోకానికి అన్ని వదలాలన్నప్పుడు అన్ని కర్మలకు ఏమీ లేకుండా సంసార బంధమే వదులుకొని సన్యాసిగా అయితేనే అప్పుడు జ్ఞాన స్వరూపంలో చేయబడి వాళ్ళు అర్థాలు చెబుతారు అక్కడ. ఇది అద్వైతుల యొక్క భావన. ఆ భావన సరే వాళ్ళకి అట్లా ఉండడానికి కారణం ఏమిటంటే మోక్షం అనే దానికి వాళ్ళ దృష్టి మన దృష్టి తేడా ఉంది. మోక్షం అంటే మనకు అసలు జ్ఞానస్వరూపమైంది ఆత్మ. దీనికి అజ్ఞానం అనేది, ఆ జ్ఞానానికి అవిద్య మాయ అని పేరు. వాటిని ఆవరించడం వల్ల వాడికి ఏ సంగతో అసలు తెలియలేదు, అది తొలగిపోయితే అయిపోయింది, అసలు దాన్ని తెలుస్తుంది. కనుక తొలగించడం, మాయను తొలగించడం, అజ్ఞానాన్ని తొలగించడం, లేకపోతే అవిద్యను తొలగించడమే మోక్షం. ఇది ఏదో కొత్త తెచ్చడం కాదు, ఉన్నదాని నుంచి కవర్ తీసేయడం, అన్కవర్ చేయడం మోక్షమే. అది చేయాలన్నప్పుడు శాస్త్ర జ్ఞానం కావాలి, దానికి కర్మతో సంబంధం లేదు. ఇదంతా వాడు చెబుతారు. చెప్పి ప్రధానంగా ఏంటంటే సన్యాసికే అక్కడ మోక్షం లభిస్తుంది అని. అయినప్పుడు మిగతా వాడి సంగతి ఏంటి? మరి సన్యాసులు అందరూ ఎక్కడ అవుతారు? కనుక భగవద్గీతలోనేమో మరి కృష్ణ భగవాన్ చెప్పిన వాడు అతను ఏమన్నాడు, స్త్రియ శూద్రా తేపియా అంతిపర అంగతి. అర్జున,
పరాంగతి అంటే పరమపదాన్ని పొందడానికి మోక్షప్రాప్తి కోసము వీడు వాడని తెలియలేదు, స్త్రీలకి శూద్రులకి అందరికీ ఇంకా అందరాని వాళ్ళంతా ఎవరైనా సరే అందరికీ కూడా ముక్తిని పొందగలిగేటువంటి ఒక అధికారం ఉన్నది. ఆత్మ అన్నప్పుడు సంసారంలో బంధింపబడినటువంటి ఆత్మ అన్నప్పుడు, ప్రకృతిలో మునిగి తేలుతున్న ఆత్మ అన్నప్పుడు, అది దాని నుంచి విడుదలైపోయి ఎప్పుడైతే పరమాత్మ పొందాలనుకుంటుందో, అది పునర్జన్మ రాహిత్యం కావాలనుకుంటుందో, అది దానికి ఏమిటి వీడు వాడు కుల ప్రసక్తి లేకుండా అందరికీ కలుగుతుంది అని అర్థం చెప్పినప్పుడు, ఇక్కడ మోక్ష సన్యాస యోగం అనే దానికి అర్థం చెప్పుకుంటూ శంకర భగవత్పాదుల వారు సన్యాసికి మాత్రమే మోక్షం అని అన్నట్టయితే మరి ఎట్లా సన్యాసులు స్త్రీకి సన్యాసత్వం పుచ్చుకునే అధికారం ఉండాలి, అదొక పెద్ద చర్చ. ఆ తర్వాత తదితరులు మరి బ్రాహ్మణేతరులు మిగతా వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎట్లా అనే సిద్ధాంతం వచ్చినప్పుడు దానికి అర్థం అన్నారు మన భగవద్రామల వారు. అందువరకు ఇక్కడ మరి ఏం చెప్పాలి దానికి అర్థం అంటే, వారు కృష్ణ భగవానుడు అన్నమాట అందరికీ హక్కు ఉన్నప్పుడు ఇంకా దానికి ఇదేమిటి సన్యాసం సంసార సంగతి ఏమిటని. అయితే ఒకటి సన్యాసత్వం అనేది దానికి ఒక లక్షణం కావచ్చు కాక, అయితే అది కంపల్సరీగా సన్యాసికి మాత్రమే వస్తుందని చెప్పడానికి ఎట్లా కుదురుతుంది, అట్లా కుదరదని మన సిద్ధాంతం అది. అందులో మనకు మోక్షం అంటే ఏదో ఆ మాయావరించడం అజ్ఞానవరించడం కాదు, ఈ ఆత్మ పరమాత్మను సంసార ప్రకృతి నుండి విడుదలైపోయి పరమాత్మతో చేరుకోవడమే ఆత్మకు మోక్ష ప్రాప్తి కనుక ఇలాంటిది కావాలనుకున్నప్పుడు అది ఏ స్త్రియ శూద్రాహ అని అన్నప్పుడు అందరికీ సంబంధించినది అని భగవద్ రామానుజుల వారు దానికి అప్పుడు చెబుతూ, కనుక ఇక్కడ మోక్షం అనేది దేని వల్ల కలుగుతుంది అంటే, మరి మోక్ష సన్యాస యోగం ఏంటి, ఏమర్థం చెప్పుకోవాలి అక్కడ అని. సత్ అంటే పరమాత్మ, సత్పురుషులు అంటాం అంటే పరమాత్మను నమ్ముకున్న వాళ్ళు అన్నమాట, భగవతత్వం కలవాళ్ళు అని. అలాగే సత్యము అంటాం అంటే పరమాత్మత్వము అని అర్థం అన్నమాట. కనుక సత్ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని ఉపనిషత్తులు చాందోగ్యంలో మొట్టమొదట ఈ ప్రపంచ సృష్టికి కన్నా పూర్వము లయస్థితిలో ఉన్నప్పుడు మొదట ఏముండేది అంటే ఏదో ఒక సత్వం ఉంది, దానికి సత్ అని పేరు అన్నారు. కనుక ఆ సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరమాత్మ తత్వానికి సత్ కనుక ఆ సత్ అంటే పరమాత్మ అర్థం. కనుక ఈ సత్ అన్నప్పుడు సత్పురుషులు, సత్యము, సత్సంగము, సత్పురుషులతో సహవాసం చేయడం అంటే పరమాత్మతో సహవాసం చేయడం, పరమాత్మ భక్తులతో సహవాసం చేయడం, ఇలాగ సత్ అంటే పరమాత్మ అని అర్థం తీసుకుంటే అప్పుడు న్యాసం అంటే ఉంచడం అని అర్థం. న్యాసం అంటే దాన్ని అక్కడ మనం పెట్టుబడి పెట్టడం అనమాట. దాన్నే ఏం పెడతాం అక్కడ సత్న్యాసం అంటే సతి అంటే పరమాత్మ యందు న్యాసం ఉంచడం. దేని ఉంచడం అంటే అప్పుడు ఏముస్తాం, మనకు ఉన్నంత ఉంచడం అంటే మన మనస్సు, మన వాసు, మన ఆలోచనలు, మన సర్వస్సును కూడా పరమాత్మకే సమర్పణ చేయడం. దాన్ని భరన్యాసం అంటాం, దాన్ని శరణాగతి అంటాం, దాన్ని ప్రపత్తి అంటాం. కనుక సన్యాసం అంటే ఇక్కడ అర్థమేమిటి, ప్రపత్తి అర్థము, శరణాగతి అర్థము అంతే తప్ప మరొకటి. అటువంటప్పుడు ఈ శరణాగతి ప్రపత్తి లేక సర్వభారం పరమాత్మ మీద ఉంచడానికి వాడు సంసారి కావచ్చు, సన్యాసి కావచ్చు, ఆడవాడు కావచ్చు, మగవాడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఇంకక్కడ తేడా ఎక్కడుంది, వాడు స్వయంగా అయితే ఒక క్రమం ఉంది, ఆ క్రమ పద్ధతిలో నడిస్తే అయిపోయింది అంతే తప్ప ఇక్కడ సన్యాసం అంటే అట్లా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మోక్ష సన్యాస యోగం అనే దాంట్లో ఈ సన్యాసం అన్న అంటే ప్రపత్తి వల్ల పరమాత్మ మీదనే సర్వభారం ఉంచడం వల్ల, ఆయనకే సర్వస్వ సమర్పణ వల్ల, ఆత్మసమర్పణ వల్ల పరమాత్మ సంతోషించి మనకి కృప చేస్తాడు. కనుక అలాంటిదే యోగం, అలాంటిదే ఉపాయం మోక్షానికి తప్ప మరొకటి చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. ఎందుకంటే కృష్ణ భగవాన్ యొక్క ఉపదేశంలో సారాంశం కాదు అని వారు దాంట్లో లక్షణాలు పెట్టి మోక్ష సన్యాస యోగం అన్నప్పుడు ఇది సన్యాసం అంటే ప్రపత్తి యోగము అంటే శరణాగతి, పరమాత్మకు శరణాగతి చేయడం వల్ల కలిగేటువంటి మోక్ష ప్రాప్తి కలగడం అన్నమాట. ఇంకా మరి వాళ్ళ దృష్టిలో మరి ఈ స్త్రీ శూద్ర తదితరులు ఉన్నారే సన్యాసులకు కాక మిగతా వాళ్ళందరికీ మరి మోక్షం లేదని వాళ్ళు ఎట్లా అంటారు, లేదంటే ఇంకా మరి వాడు ఎప్పుడు ఇళ్ళనే ఉండాలి, వాడు ఎప్పుడు సన్యాసి కావాలి, ఎప్పుడు కావాలి. కనుక వాడు ఏం చేస్తున్నారంటే మోక్షాన్ని రెండు రకాలుగా పెట్టుకున్నారు వాళ్ళు, క్రమముక్తి, సద్యోముక్తి. సద్యోముక్తి అంటే తక్షణమే అంటే ఈ జన్మలోనే ఇప్పుడే ఇక ఇదో ఉన్నత కాలం వాడికి ఎప్పుడైతే జ్ఞానం జరుగుతుందో వాడికి మహావాక్యములు తత్వమసి, తర్వాత సర్వం ఖలు ఇదం బ్రహ్మ అనేటువంటి ఇలాంటి 4 వాక్యాలు ఉన్నాయి. వాటి యొక్క అర్థం తెలిసి జ్ఞానం కలిగినప్పుడు వాడికి అజ్ఞానం తొలగిపోతుంది, తద్వారా అజ్ఞానం ఆత్మసాక్షాత్కారం కలిగిందంటే ఇంకా అప్పుడు అజ్ఞానం పోయింటే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఆ తక్షణమే ఎవరికైతే కలుగుతుందని సద్యోముక్తి, సద్యాకి ఇమీడియట్ వెంబడి జరిగేటువంటి ముక్తి అన్నమాట.
ఇక అది కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీకి శూద్ర అన్నారే అది తప్పే కాదు, వాళ్ళకు కూడా ముక్తి ఉంది అంటే క్రమముక్తి అన్నారు. క్రమముక్తి అంటే అర్థం ఏంటంటే గ్రాడ్యువల్గా, అంటే ఏంటి వీళ్ళు ఇప్పుడు స్త్రీలే ఉంటున్నారు ఇంకేదో వచ్చేవాళ్ళు వీళ్ళంతా మళ్ళీ బ్రాహ్మణులు పుట్టారు అంటే ఆ పొజిషన్లోకి వెళ్ళాలి. ఆ రకంగా వాళ్ళు జన్మల మారుతున్నప్పటికి ఎప్పుడో అవుతాయి వాళ్ళు సన్యాసం పుచ్చుకునే అవకాశం వస్తుంది, ఆ రకంగా వస్తుంది అని అర్థం చెప్పుకునే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. లేదా అప్పటిదాకా ఏంటంటే వీళ్ళు నిజంగా సత్కార్యాలు పుణ్యకార్యాలు చేసినట్టుంటే వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ఆ బ్రహ్మలోకానికి ఇప్పుడంతా ఆశ్చర్యాలు బాగా అంతా అక్కడ దాకా ఒప్పుకుంటుంది, అదంతా ఒక సామాన్యంగా. దాని వరకు వీళ్ళు ఏం చేస్తారు సగుణ బ్రహ్మని, సగుణ బ్రహ్మ అంటే నిరాకారుడు నిర్గుణుడు అసలు ఏమి లేనటువంటి చిన్మాత్ర బ్రహ్మ అని తత్వం, కానీ అది పొందిన వాళ్ళు సత్యముక్తులు ఉంటారు. అలేని వాళ్ళకి ఏదో విగ్రహం పెట్టుకొని ఇంకేం పెట్టుకొని కళ్యాణం భజనలు భక్తులు పూజలు ఇవన్నీ చేయగా వాళ్ళు ఉండేటువంటి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం ఇవన్నీ అవుతున్నాయంటే వాడి వల్ల కర్మల వల్ల వాడి మనసు ప్రశాంతం అవుతుంది, జ్ఞానం వల్ల వాడి విషయం తెలుస్తుంది, ప్రేమ వల్ల ఇలా జరుగుతుంది చెప్పి చివరికి ఏంటంటే వాళ్ళకి ఈ శరీరంలో ఉన్నప్పుడు వాడికి ఈ ఆత్మలు బ్రహ్మలోకం దాకా వెళ్తే ఆ బ్రహ్మదేవుడికి కూడా వాడికి ఒక రోజు అంటే ముక్తి కావాలి. ఎప్పుడైతే బ్రహ్మలోక వాడికి పరోక్షం వస్తుంది అప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వస్తుంది, క్రమంగా వస్తుంది చెప్పడమే క్రమముక్తి. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తారన్నమాట. అందుకే నిర్గుణ బ్రహ్మతత్వం సగుణ బ్రహ్మతత్వం అని ఇలాగ అద్వైతులు ఏమి లేదన్న వాళ్ళు కూడా కృష్ణుడిని రాముడిని ఇవన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళ దృష్టిలో అయితే వాళ్ళకు సుపీరియర్స్ మిగతా వాళ్ళు ఇన్ఫీరియర్స్ అని ఆ రకంగా వాళ్ళకు అంతే తప్ప అని ఇక్కడ వర్గం కనిపిస్తుంది. వాళ్ళ అట్లా ఆ వర్గీకరణ లేదే, ఆత్మ అంతా ఒకటేనప్పుడు అంతా వీడేది వాడేది ఎవరికి ఆ యువకి వచ్చి వాడికి మోక్షం ఇమ్మీడియట్ రావాల్సింది, ఇంకా సమస్య లేదు అనే ఉద్దేశంతో అది ఎట్లా వస్తుంది అంటే ఇది ప్రపత్తి వల్ల అని చెబుతూ అక్కడ మోక్ష సన్యాస యోగం అని దాన్ని చెప్తున్నారు. ఆ మోక్ష సన్యాస యోగంలోని మొదలు సన్యాసం అంటే పరమాత్మత్వం సరే చెప్పినా కానీ అది ఎట్లా త్యాగం ఏంటంటే పశువులు వారి పట్టాలి అదంతా కథతో చెప్పి చివరికి అక్కడ ఆ మోక్ష సన్యాస యుగంలో ఉండేటువంటి తత్వాన్ని సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం చరణం దానికి ఆ దృష్టితో వారు మన వారు అర్థం చెబుతారు అనమాట. ఇది అక్కడ అయినప్పుడు అదే మనకు ఇంట్రడక్షన్ లో మొదలు దీని గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పినారు. ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్యానికి గీత ఉపనిషత్తు యొక్క సారాంశం ఉన్నారు. అది వాస్తవంగా కూడా అందులో ఆయన చెప్పిన వాటి యొక్క లక్షణాలన్నీ ఈ శ్లోకంలో ఉంటాయి. అంటే ఇక్కడ దీన్ని ఏమన్నా వివరిస్తారనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్యాన్ని అసలు ధర్మములు అంటే ఏమిటి అంటే అప్పుడు కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం అవన్నీ ఇదివరకు ఏమైతే చెప్పాడు అవన్నీ వరుసగా ఎప్పుడు వచ్చాడు అనమాట. ఇక్కడ మరి అలాంటప్పుడు ఈ ప్రపత్తి కనుకనే మనకు కావాల్సింది ఇప్పుడు మనం దీన్ని ప్రపత్తి యోగాన్ని ప్రధానంగా ఎందుకు తీసుకున్నాం, ఎందుకంటే భక్తి యొక్క పరాకాష్ఠ ప్రపత్తి అని చెప్పారు. ప్రపత్తికి భక్తికి తేడా ఉన్నప్పటికీ అంటే శరణాగతి నివేదకు మరొక రక్షకుడు లేడు అని తీసుకున్నామంటే దానికి శాస్త్రాలు చెబుతున్న అర్థం అదే, తర్వాత పెద్దలు ఆచరించిన పద్ధతి అదే. ఇదంతా చెప్పుకుంటూ చివరికి ఏంటంటే మిగతావన్నీ దానికి రెండు కారణాలు ఇచ్చారు. ఒకటేంటంటే మోక్ష ప్రాప్తి కలగడానికి, ఒకటేంటంటే ఈ మిగతా కర్మయోగం జ్ఞానయోగం ధ్యానయోగం ఉన్నా వాటిని ఏం చెప్పుడు వచ్చాడు. కర్మయోగం నీవు చేసే కర్మల ద్వారా అవి పరమాత్మ సంకితం చేసి అవి అంటే భగవతో బలేనా భగవతో వీర్యేనా భగవద్ ఆజ్ఞారూపంగా అంటే పరమాత్మ యొక్క ఇవి ఆజ్ఞలుగా భావించి పరమాత్మ సేవారూపంగా భావించి పరమాత్మ చెబుతున్నాడు కనుక ఆయన కోసం నేను చేస్తున్నా అనే భావంతో పరమాత్మ భావంతో చేసేటువంటి ప్రతి కర్మ అది కర్మయోగంగా మారుతుంది. వాస్తవమే తద్వారా మోక్షం లభిస్తుంది అని తప్పని చేస్తే డైరెక్ట్ గా కాకుండా అది ఏం చేస్తుందంటే మానసికమైనటువంటి ఒక ప్రశాంతతను భగవతత్వానికి సంబంధం తీసుకొచ్చి అప్పుడు సత్వ గుణానికి ప్రాధాన్యత ఇస్తుందని, తద్వారా ఆ సత్వాత్ సంజాయితే జ్ఞానం దాంట్లో సత్వ జ్ఞానం ఏర్పడుతుంది, భగవతత్వం తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మనసు ప్రశాంతం అయిపోతుందో పవిత్రమైపోతుందో దాంట్లో మలినాలు లేవు, అప్పుడు ఆ శాంతమైన స్థితిలో సత్వగుణం అంటాం. ఆ సత్వగుణం ఉన్నప్పుడు இந்த సంగతులు అర్థమవుతాయి. సత్వగుణం అంటే ఏమిటి, మనకి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి ఏం చెప్పినా సరిగ్గా అర్థమవుతుంది. అది కాదనుకోండి తమో గుణం వచ్చింది అనుకోండి అప్పుడు నిద్ర వస్తుంది, లేక రజోగుణం వచ్చింది ఊరుకులాట అవుతుంది, ఇక ఎన్నో అవుతాయి అర్థంగా మొదలు అవుతుంది. అలా ఉండకుండా సత్వగుణం అంటాం. అటువంటిప్పుడు ఆ స్థితి వచ్చినప్పుడు జ్ఞానం కలుగుతుంది, తద్వారా పరమాత్మ మీద ప్రేమ కలుగుతుంది, ఆ ప్రేమని పెరుగుతుందని, ఆ ప్రేమనే మనం భగవంతుని మీద ఉండేటువంటి ప్రేమను భక్తి అంటామని, ఆ భక్తి స్టేజ్ బై స్టేజ్ వెళ్ళినట్టుంటే అప్పుడు పరభక్తి పరజ్ఞాన పరమాభక్తి అని అంటే ఏమిటి సామాన్యమైన ప్రేమ, ఆ తర్వాత పరమాత్మ దర్శనం పరభక్తి శాతని మనం ఆ పరమాత్మ గురించి ఊరికి ఆలోచించగా ధ్యానం చేయగా అక్కడ ఏంటంటే అతను కనిపిస్తున్నట్టుగా అనిపించడం, అది కాస్త భక్తి యొక్క మార్గదశ. ఆ తర్వాత మానసిక సాక్షాత్కారం కలుగుతున్నప్పుడు ఆయన
ఆయన చూడడమే కాకుండా ఆయన కలిసినట్టుగా, మాట్లాడుతున్నట్టుగా, పలికినట్టుగా, సేవ చేస్తున్నట్టుగా అనిపించడం అనేది ఆ పైన ఉండేటువంటి పరజ్ఞానం అనేటువంటి దృష్టిలో ఉండే భక్తి అని. ఆ తర్వాత ఏంటంటే ఇక ఆయన విడవకుండా ఎదుగు తప్ప నాకు మరొకట్లేదు, ఆయనతోటే కలిసే స్థితిలో ఉండడం అనేది అది పరమాభక్తి అని. గోపికలకు ఉండేది పరమాభక్తి అని, ఆడవాళ్ళకు ఉండేది పరమాభక్తి అని. ఆ పరమాభక్తి స్థితిలో అక్కడ పడుతూ అవుతుంది. అప్పుడు కేవలం స్వామి నువ్వు తప్ప మాకు ఏమీ లేదు అని స్థితి రావడమే ప్రపత్తి అని భక్తి యొక్క పరాకాష్ఠలో వెళుతుందని. అది సర్వధర్మ. అప్పుడు ఏంటంటే అప్పుడు ఏ ధర్మం అక్కర్లేదు కదా, సర్వధర్మం నీ కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాలు ఇవన్నీ ఏమి కాదు. అక్కడ కలిసిన ఇక సర్వస్వం వాడే అనుకునే స్థితి వచ్చినప్పటికీ అది ఉంటుందని చెప్పి ఇలా దానికి మనకి ప్రపత్తి యోగాలు ప్రధానం చెప్పినప్పుడు ఇప్పుడు ఇక్కడ సర్వధర్మాల పరిస్థితి దాంట్లో ప్రపత్తి యొక్క ప్రధానం. ప్రపత్తి అనేటప్పుడు ఇక్కడ ఎవరి ఇక దీన్నే వివరిస్తూ మనకి ఒక్కొక్క విశేషాన్ని ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. కనుక ఈ శ్లోకంలో అప్పుడు దానికి ముందుగా ఏం చెప్పారు, ముందు ఏంటంటే ఆ శ్లోకములో ఉండేటువంటి చర్మ శ్లోకం అని ఎందుకు అన్నామో చెప్పారు. అంతా సరిపోయిన తర్వాత దాంట్లో మనకి 2 వాక్యాలు చూపించారు. ఈ 2 వాక్యాల్లో ఏమిటి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఒక వాక్యం, తర్వాత అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఇది 2వ వాక్యం. ఈ మొదటి వాక్యం ఏం చెబుతుంది, 2వ వాక్యం ఏం చెబుతుంది అని దీని వాక్యార్థం అంటే వాక్యములకు ఉండేటువంటి అర్థం ఏమిటో కాస్త ఒక 2 వాక్యాలు చెప్పారు అక్కడ. మొదటి దాంట్లో ఏం చెప్పి ఉంది, మొదటి దాంట్లో ఏంటంటే అధికారి కృత్యం, రెండవది ఉపాయ కృత్యం అన్నారు. అంటే ఈ మాటలు వినేటప్పుడు మనకేదో సామాన్యంగా ఇవేమిటో అనిపిస్తుంది. అధికారి కృత్యం అంటే ఏమి అధికారి, అధికారం కలవాడు అధికారి. దేనికి అధికారి అంటే దేనికి ఎలిజిబిలిటీ ఎవరికి, దేనికి అంటే ప్రపత్తికి. పరమాత్మనే సర్వస్వం అనుకునే వాడికైతే ఉన్నారో ప్రపత్తి అనేటప్పుడు కూడా ఏంటంటే కేవలం ప్రపత్తిని మనం వెళ్ళి ఏంటంటే ఆయనకు శరణాగతి చేయగానే ఆయన వేరు మనం వేరు ప్రశ్న కాకుండా నీవే తప్ప మరొకటి లేదు అంటే అర్థం ఏమిటి, నీవే నాకు ఉపాయము అని అర్థం. ఇక్కడ ప్రపత్తి అంటే అర్థం ఏంటంటే ఏదో ఆయన కాళ్ళ మీద పడేటప్పటికీ ఇక పళ్ళు అనేది ఉపాయం కాదు, ఆయన ఉపాయం. నువ్వు తప్ప నాకు ఇంకోడు చేసే పని లేదు అనేది పరమాత్మనే ఉపాయం. దేని కొరకు అంటే మోక్ష ప్రాప్తి కొరకు. మోక్ష ప్రాప్తి అంటే పరమాత్మను పొందడం కోసం. పరమాత్మ పొందాలనుకుంటే పరమాత్మనే మనకు ఉపాయం, వాడి సంకల్ప ఉపాయం తప్ప మరొకటి కాదని ఆయన్నే నమ్ముకోవడం ప్రపత్తి. మనం ఏదో దానికి యాక్షన్ చేసేటప్పుడు కాయికంగా చూసినప్పుడేమో మనకేంటంటే పోయి కాళ్ళు పెట్టుకోవడం చేయడం ఇదంతా. అది అసలు కాళ్ళు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు తప్ప మరొకటి లేదని. కనుక ఇక్కడ అర్థం ఏంటనమాట, ప్రపత్తి అంటే పరమాత్మని ఉపాయం, భగవంతుడే, ఆయనే తలుచుకుంటే మనకు అవుతుంది తప్పట్లేదు. ఇక తర్వాత ఉపేయం అంటే అతనే కావాలి కనుక అందువల్ల మనం జ్ఞాన కర్మ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆ మెట్లు ఎక్కడానికి వస్తే తప్ప అసలు మనం వెళ్ళాల్సింది పైకి బంగ్లా మీద అనుకోండి. అటువంటిప్పుడు మెట్ల మించి ఎక్కుతాం మనం. వాస్తవంగా మెట్ల మించి ఎక్కాలనుకున్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇంకో మెట్టు వదిలేస్తున్నాం కదా. పైకి ఎక్కాలనుకున్నప్పుడు ఒకటి కింద వదలాలి కదండి, లేకపోతే కిందనే ఉంది. ఇది ఎట్లా అనుకుంటే మేము పైకి ఎక్కడికి వెళ్తాము. అట్లాగే అక్కడ చేసిన తర్వాత ఇంక ఇదంతా అవసరం లేదు. కనుక వాడినే నమ్మకం తర్వాత వాడే ఉపాయం అవుతున్న తర్వాత వీళ్ళతో సంబంధం లేదని ఉపాయాన్ని చెప్పారు వాళ్ళు చెప్పేటప్పుడు. అందువల్ల ఆ రకంగా ఇప్పుడు అధికారికి ఎవరు, కర్మయోగానికి అధికారి, జ్ఞాన యోగానికి అధికారి, భక్తి యోగానికి అధికారి అన్నప్పుడు ఎవరికి కర్మయోగం, ఎవరికి జ్ఞానయోగం, ఎవరికి భక్తి యోగం అనేది చెప్పేటప్పుడు ప్రపత్తి యోగానికి పరమాత్మనే తప్ప మరొక ఉపాయం లేదనుకునేవాడు వాడు ప్రపత్తి ప్రపన్నుడు అంటాం, వాడే దానికి అధికారి. ఈ అధికారి చేసిన కృత్యం, అతను చేసిన పని ఏమిటి. అధికారి అంటే వాడికి ఒక అధికారం అంటే పరమాత్మ నమ్ముకున్నవాడు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనే దానికి మొదటి వాక్యం చెప్తున్నది. ఏం చెప్పింది అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఒక మాట, మామేకం శరణం వ్రజ అనేది దాంట్లో 2 పార్ట్ చేసినారు. చేసిన తర్వాత ఏంటి, సర్వధర్మాన్ని అంటే నీ దగ్గర ఉన్నది వదిలేసినారు. మొదలైతే మామేకం శరణం వ్రజ, నన్నే విశ్వసించు, నన్ను నమ్మావనుకో, నన్ను శరణం చేస్తే నువ్వేం చేయాలి, మిగతా వదిలేసారు. ఇది నువ్వు లోపలికి పోవాలంటే అన్ని ఇతర పెట్టాలి, సెల్ ఫోన్ దగ్గర నుంచి. ఆ తర్వాత నువ్వు అనుకుంటావు, లేకపోతే నథింగ్, నో ఎంట్రీ. ఇది దాంట్లో ఉన్న విశేషం అవుతాయి. నేను ఎట్లా వదిలి రావాలంటే అది తీసుకొస్తా అనుకుంటే అదే పెట్టుకున్నాడు. కనుక ఇక్కడ ఏమైంది, ఈ సర్వధర్మములు అంటే ఏమిటి అని దానికి అర్థం చెప్పి, అంటే ఇప్పుడు ఒకటి విడవాలి, ఒకటి పట్టాలనుకుంటే అది వదలాలి అని సర్వధర్మాన్ పరిత్యజ్య సకల ధర్మములు. సకల ధర్మములు అంటే ఏమిటి ఇవి వివరించారు అక్కడ. పరిత్యజ్య అంటే ఎట్లా వదలాలి, వదిలిన తర్వాత ఇది నీవు ఎట్లా పట్టుకుంటావు. నీవు ఇదే ఉపాయంగా భావిస్తే పరమాత్మే ఉపాయం అనుకుంటే, పరమాత్మే ఉపాయం నీకు మారాలనుకుంటే నువ్వేం చేయాలి. ఇది మొదటి వాక్యం చేస్తుంది.
రెండో వాక్యాల్లో ఆ తర్వాత నువ్వు చేసిన తర్వాత ఈ ఉపాయ కృత్యం వచ్చింది. ఉపాయం అంటే ఇక్కడ ఏంటి? ఉపాయం అంటే మన ఉపాయం కాదు, ఉపాయం అంటే మన పరమాత్మ ఉపాయమే. కానీ వాడేం చేయాలి? ఇది నువ్వేం చేయాలి? మొదటి వాక్యం. అసలు నువ్వు నిజంగా వాడే ఉపాయం అనుకున్నాక వాడేం చేయాలి? అహం స్వా సర్వపాపేషు మోక్ష ఇష్యాలు మార్చాలి, మారాలి, వాడి పరిస్థితి వాడి డ్యూటీ చేస్తాడు. కనుక మొదటి డ్యూటీ నీది, రెండవ డ్యూటీ వాడిది. కనుక నీవు ముందు చేస్తే తర్వాత వాడు చేస్తాడు అనేది ఇది దీంట్లో రెండు వాక్యాలు అర్థాలు అనమాట. ఇక చెప్పడం కోసం ఇది మహావాక్యాలను ముందు చెప్పి ఆ తర్వాత ఒక్కొక్క మొత్తం ఆ సెంటెన్స్ తీసుకుంటారు. మొదటి వాక్యం తీసుకొని దాంట్లో ఒక్కొక్క పదాన్ని అంటే ఏ అర్థం ఇప్పుడు దాని మొత్తం మీద అర్థం ఏంటంటే సకలమును సకల వివిధములైన మోక్ష ప్రాప్తి కోసం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సకలములు అంటే కర్మయోగ జ్ఞానయోగ భక్తి అంటే మోక్ష ప్రాప్తి, ముముక్షమైన వాడు, మోక్షమును మాత్రమే కోరుకునేవాడు. వాటిని మిగతా ఏవైతే చెప్పినారు ఇంతవరకు చెప్పిన వాటిని కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగ ధ్యానయోగ ఇంకేదో వేద నిశ్చయించాలి కదా అక్కడ, పూజలు పురస్కారం ఇంకేదో అన్ని నిశ్చయించాలి, ఇవన్నీ కర్మయోగం కింద వస్తాయి. అవన్నిటినీ కూడా నీవు వదిలేసి నన్నే ఉపాయంగా భావించుకొని నా దగ్గరికి రా, నన్ను పట్టుకో అనేది అక్కడ అర్థం చెప్పినప్పుడు ఎట్లా వదలాలి ఏమిటి అవి వివరణ చెప్పడానికి కోసం ఆ మొదటి వాక్యాన్ని శబ్దాల కింద మార్చినారు. ఆ శబ్దాలు ఎన్ని ఉన్నాయి అంటే మొదటి వాక్యంలో 6 శబ్దాలు ఉన్నాయి. ఒకటి సర్వధర్మాన్, రెండవది పరిత్యజ్య, మూడవది మాం, నాలుగవది ఏకం మా, తర్వాత ఐదవది శరణం, ఆరవది వ్రజ. ఈ ఐదింటికి అర్థం చెప్తే ఆ టోటల్ మీనింగ్ అక్కడికి వస్తుంది అని చెప్పేటప్పుడు ఇక్కడ ఏం చేసినారు? సర్వధర్మాన్ అన్నారు. అనేటప్పటికీ ధర్మం అంటే ఏమిటి ముందు సర్వ ధర్మాన్ అనే దాంట్లో ఈ ధర్మాన్ని దాంట్లో దీంట్లో మూడు వివరించవలసిన అంశాలు ఉన్నాయి. ఒకటి ధర్మ అంటే మెయిన్ ధర్మం అంటే ఏమిటి? ఆ ధర్మాన్ అన్నారు కనుక అది సంస్కృతంలో బహువచనం, ధర్మములను అని నువ్వు అని. అది బహువచనం ఎందుకు చెప్పాడు అంటే ఎన్ని ధర్మములు ఎన్నో ఉంటాయి కదా బహువచనం. తర్వాత సర్వం అంటే మొత్తం అన్నది, ఈ మొత్తం అంటే ఎన్ని ధర్మాలు. కనుక ధర్మం అంటే ఏంటి? ఆ ధర్మములు రకరకాల ఉన్నటువంటి ధర్మములు కారణం ఏంటి? వాటికి సర్వం అంటే ఏం కలుగుతుంది? ఇవన్నిటినీ వదలాలి అన్నప్పుడు ధర్మం అంటే ఏమిటో వివరించారు. ఇక్కడ ధర్మం అంటే ఏమిటి అన్నప్పుడు ధర్మము అంటే నీవు ఒక ఫలాన్ని కోరుకున్నప్పుడు ఏదైనా ఒక ఫలం ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా, మనకి ఫలాన్ని కావాలి అని కోరుకున్నప్పుడు అది పొందడానికి నువ్వు ఏ పరిణితి చేస్తావో, ఏది సాధనంగా తీసుకుంటావో, దేన్ని హెల్ప్గా తీసుకుంటావో దాన్ని మనం ధర్మం అంటామని. కనుక ధర్మం అంటే ఇక్కడ నువ్వు చేసే ఒక ఫలాన్ని పొందడానికి నువ్వు చేసేటువంటి కర్మ. వాస్తవానికి ధర్మం అనే దానికి ఇంకా వేరే అర్థాన్ని వివరించుకున్నాం మనం. ఇప్పుడు నేను మీరు కొద్దిగా మీ అందరికి క్లుప్తంగా రావడం కోసం ఎంత వివరిస్తున్నాను. ఇక్కడ అధర్మం అంటే కర్మ అంటే నీవు ఒక ఫలం పొందడానికి ఏది కావాలనుకుంటే నువ్వు చేసే పని. చెట్టు మీద పండున్నదంటే దాని మీదకి ఎక్కడం ఒక ధర్మం, ఎక్కి తెంపుకోవడం లేదా కర్రతో కొట్టుకోవడం ఇది శాస్త్రాలు కదా. కనుక ధర్మం అనగా నీవు ఒక ఫలాన్ని ఆశించి పొందడానికి చేసే పని. ఉదాహరణకి ఏంటంటే నీకు స్వర్గం కావాలనుకున్నావా, నువ్వు జ్యోతిష్టము అనే ఒక యజ్ఞం చెయ్యు. యజ్ఞం అనేది ఒక ధర్మం, దాని ద్వారా నువ్వు ఆ ఫలాన్ని పొందుతావు. కాకపోతే నువ్వు ఇంకేదో చేయాలనుకున్నావా, ఫలాన్ని పని చెయ్యు. లడ్డు తినాలనుకున్నావా, షుగర్తో మంచి చేసి కట్టుకో తిను, ఇది ధర్మం. ఇది సాధారణంగా. కనుక ఈ ధర్మములు అనేవి నీవు కోరే ఫలాన్ని బట్టి నీవు పొందే సాధనం అన్నమాట ధర్మం అంటే. ఇది జనరల్గా ఉండే మీనింగ్. అయితే ఇక్కడ ఏంటంటే సామాన్యంగా ఈ ముముక్షు ఈ సర్వధర్మాన్ని సంగతి వచ్చినప్పుడు ఇక్కడ ఏమిటి నువ్వు వండుకోవడం బంధు, తినడం బంధు, ఇంకేంటి అర్థమా అంటే నీకు కోరే ఫలం ఏంటి? ఇక్కడ ఫలం ఏమిటంటే పరమాత్మనే ఉపాయంగా మనం భావిస్తున్నాం కనుక భగవంతుడే మనకు కావాలి, వాడికి అనుగ్రహం కావాలి అనేటువంటిది ముముక్షు మోక్షాన్ని కోరేవాడు కావాలి. అది కావాలనుకున్నప్పుడు దానికోసం నువ్వు ఏవేవే ధర్మాలు ప్రయత్నాలు చేస్తున్నావో అది వదులుకోవాలి అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు సాధారణంగా వంటకులు తిరుడు ఇంకేవో పనులు చేసుడు వదులుకున్న అర్థం కాదు, సంపాదించిన వదులుకున్న అర్థం కాదు, సంసారం వదులుకున్న అర్థం కాదు. నీవు కోరిన ఫలం ఏమిటి ఇక్కడ అంటే ఈ శరీరంలో ఉండగా వాడికి అనుగ్రహం కావాలి, తర్వాత ఇంక ఇదే చర్మ శరీరం కావాలనుకునేటువంటి నువ్వు పొందాలనుకుంటే ఇక్కడ ఇవి అనుకుంటున్నావు ఏంటంటే ఈ కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగ ఈ తత్వాలు వాటిని వదిలేసి ఆయననే ఉపాయంగా భావించాలి అర్థం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అంటే ఆయననే ఉపాయంగా భావించండి. మన మధ్య మధ్యన కర్మయోగం చెప్పి మామేవ ప్రపంచించి మాటి కర్మయోగ వర్ణాన్ని పొందొచ్చు, ఆ తర్వాత జ్ఞానయోగ వర్ణాన్ని పొందొచ్చు అని ఇదివరకు ఆ శ్లోకాలని మనం వివరించుకున్నాం. అక్కడ భగవద్గీతలో చెప్పేటప్పుడు ఎందువరకంటే
ఆయన స్వకర్మణ తమ అభ్యర్థ సిద్ధిం విందతి మానవ ఎవరి సిద్ధి కర్మతోటి చేస్తే సిద్ధి పొందగలుగుతామని జ్ఞానాన్ మోక్షాన్ని జ్ఞానే పరిసమాప్తి ఇట్లా అన్ని జ్ఞానం వల్ల భక్తి వల్ల యోగే భక్తి నాతోటి ఎవరైతే భక్తిగా ఉంటాడో భక్తి ఆచరించాహం ఏవం విధోచన ఎన్నో శ్లోకాలు చెప్పాడు అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అంతకుముందు కనుక అక్కడక్కడనే ప్రతి చోటనేమో కర్మయోగం వల్ల నన్ను పొందుతావు భక్తి యోగం నన్ను పొందుతావు ఇంకే పొందుతావు అని చెప్పి మరి అవన్నీ కూడా వదలమంటే ఏమిటి అర్థం అన్నప్పుడు ఇంకా మన చివరిలో దాన్ని బాగా వివరిస్తారు అక్కడ పోతే కానీ క్లియర్ కాదు అక్కడ ఏమిటంటే ఏమీ లేదు అవి సాధారణంగా మనిషికి ఏమిటంటే ఒకటి ఉంది దానికి అలా వదులుకోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి అక్కడ చూపిస్తారు వారు ఒకటి దుశ్శకములు దుశ్శకము అంటే మన వల్ల అయ్యేది కావు అంటే మన శక్తికి మించినవే సాధించడానికి ఒక రీజన్ నీవు ఎప్పుడైతే నీవు సాధారణంగా ఒక ఫలితాన్ని పొందాలనుకున్నప్పుడు నీవు ఏం చేస్తే నీ శక్తికి తగ్గట్టుగా ఏ రకంగా చేస్తే నీకు ఆ ఫలితం పొందుతుంది అనేది నీకు కావాలి కానీ వాడేం చేసినాడు నేనంత చేస్తా అంటే నీ వల్ల కాదు వాడు అమాంతంగా ఏంటి నదిలో పడి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పోదానుకునేవాడు గంగ దాటాలనుకుంటే ఈతాడు బాగా ఇది వాడి ఇస్తున్నాడు కదా నీకు ఈత లేదా అని అలా పడితే నువ్వేమవుతావు ఈది పోవచ్చు అని ఒక మాట చెప్పినాడు ఆయన ఈది పోవచ్చు అంటే నువ్వు వాడిదంటే నువ్వు ఈతాడేటా కూర్చొని మరి నీకేం పని నీకంటే ఎవడన్నా వాడు పక్క వేసినవాడు కాదు లేక పడవన్న ఎక్కడ ఎక్కాలి లేకపోతే అవంతగా ఈ గడ్డ ఈత కాదు గుంజుకపోవాలి నీకు పద్ధతి కొనది నువ్వు చేరడం అక్కడికి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాటి ఆ ఒడ్డు పోవడం నీకు ముఖ్యమా నీకు నేను అట్లాగే పోతానా ముఖ్యమా కనుక ఎవడైతే ఎందుకంటే నీకు ఎవడైతే ఇది ఇవన్నీ చేయలేవు దుశ్శకం అనేటువంటి వాస్తవంగా కూడా దుశ్శకములు మనకి ఇంకా మనం ఏదో భ్రమలో ఉన్నాం అన్నమాట అందుకే ఇక్కడ చెప్తారు ఇది ఎందుకు చెప్తున్నారు ధర్మధర్మాన్ని పరిత్యజ్యాలి దానికి అర్జునుడికి ఇవన్నీ భ్రమలో ఉన్నాడు ఇవన్నీ ఏవైతే ధర్మములు వాడి వల్ల కావో అసలు నేను యుద్ధం చేయను నువ్వు క్షత్రియుడివి సహజంగా యుద్ధం చేయాల్సిన వాడివి నీకుంటే స్వభావం అది నీ నేచర్ అది నేను యుద్ధం చేయనంటే కూర్చురా పాటవాడు సంగీత బాగా తెలిసిన వాడికి పాడమంటే వాడు వాళ్ళని పాటలు కూర్చున్నా కానీ ఎక్కడ నమ్ముతారు సై ఎవరో ఒక రాగా చేసి వీడు తప్పనిసరిగా పోయి మాట అంటాడు ఎందుకంటే బయట నేచర్ ఉంది అసలు లక్షణం కనుక నీవు చేసే నీవు పట్టుకున్న ఉపాయం ఎట్లా ఉండాలి ఫలితం ఒకటే లక్ష్యం ఒకటే ఎట్లా ఉండాలి అన్నప్పుడు నీ శక్తికి నీ పరిస్థితికి నీవు ఏ రకంగా అయితే దాన్ని పొందగలుగుతావో అలా పొందవని చెప్పాడు అది నీ వల్ల కాదు ఇది ఇంకొక మార్గం అది కాదు ఇంకొక మార్గం అయితే ఇవన్నీ శాసనాలు చెప్పడం ఉద్దేశం ఒకటి రెండవది మనిషికి ఏంటంటే వాడికి ఒక స్వతంత్రత మనకు ఒక ప్రకృతి సంబంధం వల్ల ఒక స్వతంత్రం ఉంటుంది నేను ఇది చేస్తా నేను అది చేస్తా అని ఉన్నంత కాలము నువ్వు ఎన్ని చెప్పినా వాడికి అర్థం కాదు వాడు అదే చేసి తీరుతాడు అది చేస్తేనే వాడు తృప్తి అలాంటప్పుడు ఏంటంటే ముందు వాడు చేయవదాలి అది చేసినప్పుడు అప్పుడేంటంటే ఫలితం మరి ఎట్లా వచ్చినారు అప్పుడేమవుతుందంటే ఇంకా అట్లా కానీ ఇట్లా చేయవని చెప్పాల్సిన అవసరం వస్తుంది కనుక ఈ వాడి సహజంగా ఎంత చేసినా మనకేంటంటే ఈ ప్రపత్తి మార్గాన్ని చెప్పేటప్పుడు ప్రపత్తికి మనకు శ్రీవచన భూషణం ఇవన్నీ అంటే ఇప్పుడు ప్రపత్తి అనేది ఆ తర్వాత అయితే బంగాళాశాసనం అనేది తర్వాత పురుషకారం అనేది ఇవన్నీ మనకు శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ప్రత్యేకమైనటువంటి విశేషాలు అన్నమాట వీటిని అక్కడ మన ఇవన్నీ చేసి అక్కడ శ్రీవచన భూషణులు బాగా డీటెయిల్గా వివరిస్తారు అక్కడ అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది ఏంటంటే ప్రపత్తికి వాస్తవంగా చెప్పేటప్పుడు నీవు ఎక్కడుంటే అక్కడే ఎట్లా ఉంటే అట్లాగా నువ్వు స్నానం చేస్తున్నావా లేకపోతే ఎవడికో దండ పెడతాను కింద తాను చెప్పితే ఎట్లా దండ పెట్టి అనుకోవాల్సిన అవసరం లేదు నీకు ఎప్పుడు పడతాడు అట్లా చేయాలని కానీ తనిపిస్తుందా ఇక్కడ చూడండి దేవుడి దగ్గరికి ఎట్లా ఏవార్త కనీసం తాను చెప్పని చేసినట్టు జరుగుతారు మనసులో అనుకుంటే అప్పుడే వెళ్ళిపోతాం ఎందుకంటే ఆ మనసులో ఒక ఇది ఉంటుంది కనుక దాన్ని బట్టి ఉండడం కోసమే ఏంటంటే అటు ఇటు పరిగెత్తగా దానికి మనకు ముందు ఒక మంచి ఉదాహరణ ఇస్తారు వారు పిల్లకాచార్యులు వారు మేము చెప్పలేదు ఎందుకంటే అది ముందు వస్తుందని అయినా అది ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే తిరగడం మంచిదేమో ఎందుకంటే ఈ మనసు ఎలాంటిదట అంటే అదేంటి ఒక ఆంబోతు లాంటిది కొన్ని ఎడ్లుంటాయి చూడండి వాటికి ఏంటంటే బాగా పరిశీలన ఉంటాయి బాగా మేత చేసేది కనుక ఏడు పరిగెత్తు దొరుకుతుంటాయి అనమాట దాన్ని ఒక మార్గంలో నడిపించాలంటే దానికి ఏం చేస్తుంటే మెడకు ఒక పెద్ద గురిమంట ఒక అది పెద్ద మొద్దు కడతారు చూడండి మొద్దు కట్టి దానికి మెడవారుస్తారు అది ఎటు పోదామన్నా కాళ్ళ నడమ ఇరుకుతుంటుంది అది అయినా పోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఇక చివరికి అది ఎంత దూరం వస్తుంది ఎంత దూరం ఉంటుందంటే ఇక చివరికి అదే వంకన పోయేది అలవాటు అయ్యేదాకా అది అట్లా వచ్చి తర్వాత చేసినట్టుగా వీడికి ఏదంటే వాడికి కర్మయోగం మీద వాసన వాడికి జ్ఞానయోగం మీద వాసన వాడికి పూజ మీద వాసన వాడికి యాత్రల మీద వాసన ఇవన్నీ ఎన్ని ఉన్నాయి కనుక వాటి వద్దు అంటే వాడు వింటాడు కనుక అది కానీ
అయిపోయి అదంతా అయిపోయిన తర్వాత ఇది ఏం కాలేదు అనే స్థితి వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. కనుక అతుకులకు చెప్పలేదు తప్ప ఇవి మరొక రకం కాదు అని చెబుతూ దాంట్లో ఒకటే చెప్పినారంటే ఇంకొక విశేషంలో అయితే ఇప్పుడు అవి ఫలించాలన్నా కూడా, అందువల్ల అవి ఎందుకు చేస్తున్నా ఆ శాసనాలు ఫలించాలన్నా కూడా భగవత్ కృపనే అవసరం. నువ్వు ఎన్ని ఆ కర్మలు నువ్వు చేసినవి అవిగో ఫలితం, నువ్వు చేసేది డ్యూటీయే, కానీ మరి జీతం ఇచ్చేవాడు ఇంకొకరు వాడు ఎప్పుడు తెలుసు. నెల చేసి 2 నెలలు చేస్తే 3 నెలలు చేసే రాలేదు కూర్చుంటే ఎందుకు రాలేదు? నువ్వు వేరే చేసి అది ఇచ్చి నువ్వు చేసిన డ్యూటీ నీకు ఇచ్చేది అయితే నీకు ఎప్పుడే రావాలి అంటే చేసేది నువ్వు ఏం చేసినా నీకు ఇచ్చేవాడు వేరే ఉన్నారన్నమాట. కనుక ఇచ్చేవాడు వేరే ఉన్నాడంటే వాడేం చేస్తాడు? వచ్చినందుకో వాడికి ఏం చేస్తారు, ఇది 3 రోజులు 4 రోజులు హాలిడేస్ వస్తుంది, మన ఫస్ట్ కన్నా ముందు అయితే వీళ్ళ కష్టపడతాను అడ్వాన్స్ 5 రోజుల ముందే జీవో ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? 5 రోజులు పని చేయలేదు, నీకు జీతం ముందు ఇవాడు వెళ్ళేవాడు అంటే అర్థం ఏంటన్నమాట. ఇక్కడ ఇది పరమాత్మకు కనుక నువ్వు జ్ఞానయోగం చేసిన సాధన ఏ సాధన చేసినా ఆ సాధన ఫలితాలనుకున్నప్పుడు అది తప్పనిసరిగా వాడి అనుగ్రహమే ముఖ్యం. ఎవడి అనుగ్రహం ముఖ్యమో వాడిని పట్టుకొని చేతులు జోడించి కూర్చుండగా నేను ఎందుకు చేస్తాను మనసు ఒప్పదు. కనుక ఇవి దుశ్చకంగల్, ఇది ముఖ్యం. అందరి కాదు ఎవడి సాధన చేయగలదో చేస్తాడు, వద్దని ప్రశ్న లేదు. వాడికైనా మళ్ళీ ఫలితాలంటే తప్పనిసరిగా వాడి అనుగ్రహం కావాలి. అది రెండవ కార్యం ఏంటంటే దుశ్శకలు కాకుండా దీంట్లో నీకు స్వరూపానికి విరుద్ధములు. స్వరూపానికి విరుద్ధం అంటే అర్థం ఏమిటి? స్వరూపం అనేది ఆత్మస్వరూపం ఏమిటి? అకించన అనన్యగతి చరణ్య అని చెప్పి మనకి ఆత్మకి 3 స్వరూపాలు చెప్పాడే. ఒకటి ఏంటంటే అనన్య శేషత్వం, అనన్య శరణ్యత్వం, అనన్య భోగ్యత్వం. నేను ఒకరికి చోట లొంగేది లేదు, నాకు ఇంకో సాధన శరణ్యం అంటే నాకు వేరే దిక్కేలేదు నువ్వే తప్ప అనేటువంటి భావన ఉండడమే, లొంగి ఉండడం మీద ఆత్మకుండ లక్షణం. ఎంత చేసినా ఆత్మ స్వతంత్రం కాదు, అది ఎప్పుడు కూడా వాడి అధీనమైనటువంటిది అనేది మనకు అనుభవాలు చెబుతాయి, శాస్త్రాలు చెబుతాయి. అన్ని కూడా అవసరం లేదు అనేటువంటి లక్షణం తీసుకున్నప్పుడు ఇది స్వరూపం అయితే నీవు పరమాత్మనే నీకు కావాల్సిన వాడు ఉన్నప్పుడు అది కాకుండా దీన్ని పెట్టుకుని కూర్చుంటే కొన్ని రోజులు కష్టపడ్డాక నీకు విరుద్ధం అవుతుంది. కనుక అది స్వరూపానికి విరుద్ధం అని. స్వరూపం అనేది అంత పెద్ద కష్టపడాల్సి అవసరం లేదు, నేచర్కి ఏది విరుద్ధమో అది నీవు కష్టమవుతుంది, భక్తి చేయలేవు కనుక అది అక్కర్లేదు. రెండవది మరి దాని ఫలితం తప్పనిసరిగా వస్తున్నప్పుడు ఇంకా దాన్ని పట్టుకోవాలి అనేది ఇక్కడ చెబుతారు. ఇంకొకటి కాలయాపనం, దాంట్లో ఒకటి ఏముందంటే ఇక ఎప్పుడు వస్తుందో తెలియదు. తపస్సులు పెట్టాడు అనుకోని యజ్ఞాలు చేస్తే 100 యజ్ఞాలు చేస్తే ఇంత పదవి వస్తుందని చెప్పేవాడు. వీడు 100 యజ్ఞాలు ఏడాదికి ఒక్కటి చేసిన వీడు భక్తుడు, ఏడాదికి 2 చేస్తే 50 ఏళ్ళు 100 చేయాలి. యజ్ఞం చేయాల్సి ఎంత కథ, ఎన్ని రకాల సమస్యలు. ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతున్నప్పుడు వాడికి అప్పుడు ఇది చేస్తే వాడు ఇంద్రుడు అవుతాడు. ఇంద్రుడు అంటే వాడు మన చూస్తే మన దగ్గర కష్టపడేవాడు. ఇంకా ఏమిటి ముక్త అర్చిద్దిన పూర్వపక్ష ఇంద్ర వరుణ బ్రహ్మ ఇంకా ఎన్నో లోకాలు దాటే కదా పర్వపడవు. అయినప్పుడు నువ్వు ఎన్ని యజ్ఞాలు చేయాలి, ఎంతకాలం పెట్టాలి, జన్మలు పడతాయి. దాని బదులు నా వల్లేం కాదంటే సారీ నువ్వు ఇది ఇష్టం, నువ్వు ఎంత నాకైతే కావాలి అన్నావా, అలాంటి స్థితి వస్తుంది. కనుక ఈ దుశ్చక్రములు తర్వాత చాలా కాలం పట్టేటువంటివి. ఆ తర్వాత ఏంటంటే వీటిలో ఉండే పరిస్థితుల్లో ఇవి చాలా కనుక వాటిని వదలమంటే అర్థం ఇది ఎందుకు ఎవరైతే నువ్వు నమ్ముకుంటా అయితే దీన్ని నమ్మకం కలగడం కష్టము, అదైతే వాస్తవం. ఎందుకంటే ఆ ప్రకృతి లాగేస్తుంది. కనుక అలాంటి స్థితిలో సర్వధర్మాన్ని పరిస్థితి కనుక అధికార కృత్యంలో మొదలు చెప్పేటప్పుడు నువ్వు వాటినన్నింటినీ వదులుకో అని. వదులుకోవడం మన చేతులు ఉందా? ఇది కూడా విచిత్రం. వదులుకో అంటే అది మన చేతులు లేదు. వదులుకోవాలనుకున్నా కానీ అంటే ఆ మనసు ఒకటి ఉంటుంది, మనకింత సంస్కారం ఉంటుంది కనుక అది వదులుకోవడం మనకు కష్టం కనుక అది వదిలేటువంటి సాధన కూడా కావాలి. అది భగవద్గీతనే. సరే అక్కడ చెప్తాను అనుకోండి. ఈ సర్వధర్మాన్ని పరిత్యజ్యాల దాంట్లో ఇక్కడ మామేక చరమజాన్ని నన్ను మాత్రమే నీవు పొందాలనుకున్నప్పుడు వాటిని వదలమన్నాడు. కనుక ధర్మం అంటే ఏమిటి అంటే సర్వధర్మాలు ధర్మం అంటే ఫలము, ఏదైనా ఒక ఫలమును కోరేవాడు అనుసరించే సాధనానికి ధర్మం అని పేరు. ఈ ధర్మములు బాగా ఉన్నాయంటే ఇక్కడ ముక్తిని మోక్షాన్ని కోరుకోవాలి, భగవంతుడే ఉపాయంగా భావించి వాడినే అనుగ్రహం కావాలనుకునేవాడు కావాల్సిన సాధనం ఏమిటి, వాడే సాధనం అనుకున్నప్పుడు ఇవేంటి సాధనాలు వదలాలి. ఆ ధర్మానికి ఎక్కువ మరి ఏమేమి ధర్మాలు ఉన్నాయన్నప్పటికీ ఒకటి ధర్మం అంటే ఏమిటి ఇప్పుడు అర్థం, ఒక శాస్త్రము వేదములు చెప్పినటువంటి ఒక మాటని మనము చెయ్యడమే ధర్మం, అంతే కదా. సత్యం వద, నువ్వు అబద్ధం మాట్లాడకు అని అబద్ధం ఆడకుండా ఉండాలి, ఇది ధర్మం మనం చేసేది.
అంటే అసలు వేదం చెప్పిన ఒక ఆర్డర్ని, ఒక వాక్యాన్ని అమలుపరచడం ధర్మం అవుతుంది. కనుక ఈ వేదం ఏం చెబుతుంది, నువ్వేం చేయాలో చెబుతుంది. చోదనార్థో ధర్మ లక్షణ ధర్మ అని నీవు ప్రేరేపిస్తున్నాడు. ఇది చెయ్యు, అది చెయ్యి, ఇటువో అనమని లేకపోతాడు, రా అంటే వచ్చి కూర్చుంటాడు. కనుక ఆ మాట ప్రేరేపిస్తుంది వాటి పని చేయడం, యాక్షన్ చేయడానికి. లేచిపో అన్నాం అనుకోండి అంటే ఈ మాట వినగా లేచిపోతాడు, అంటే ఈ మాట వాటిని ప్రేరేపించి నిలబడానికి. కనుక వేదం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఈ నీవు ఇలా చెయ్యు, ఇలా చెయ్యకు అని చెప్పేదైతే ఉందో ఆ చెప్పేదాన్ని బట్టి మనం నడుస్తాం. కనుక ఆ వేదం చెప్పినట్టుగా నడవడం ధర్మం. వేదం 2 రకాల ధర్మాలు చెప్తుంది. ఒకటి విధి, రెండవది నిషేధం. విధి అంటే అర్థమేంటి, ఇలా చెయ్యు అని చెప్పడం, నిషేధం ఇది వద్దు, 2 ధర్మాలే. కనుక ఇక ధర్మాన్ని పరిచయం, ధర్మములు అనేటప్పటికి ఎన్నో రకాల ధర్మములు అవుతాయి. వేదం అనేటప్పటికి వేదము కొన్ని చెప్తుంది, స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, ఇంకా ఎన్నెన్నో శాస్త్రాలు ఆయన ఒక రకంగా అన్ని శాస్త్రం ఏదో ఎత్తాగా పెద్దలు కొన్ని అనుభవాలు చెప్తారు. ఇవన్నీ కూడా ధర్మాలే. కనుక ధర్మాన్ అంటే నీవు నీకు తెలిసిన ఒక ధర్మమే కాదు, గీతలో చెప్పిందే కాదు, ఎన్ని రకాల మోక్ష ప్రాప్తి కోసం ఎన్ని రకాల మార్గాలు ఇతర శాస్త్రాలు చెప్పినాయో వాటివి అనమాట. సర్వం అంటే అర్థం ఏంటి, ఇక్కడ సర్వం అనేటప్పుడు మొత్తం అంటే ఏంటి, ఇక్కడ ఒక పని చేయాలన్నప్పుడు దానికి ఒక కర్మ చేయాలనుకున్నప్పుడు ఆ కర్మకి కొన్ని అంగములు ఉంటాయి. అంగములు అంటే సబ్సిడీస్ యజ్ఞం చేయాలి అంటాను అనుకోండి. స్వర్గం కావాలి ఫలం, దానికోసం జ్యోతిష్టోమని ఒక యజ్ఞం చేయాలి. దానికి ఏం కావాలి అంటప్పటికీ ఏదో నెయ్యి కావాలి, కట్టెలు కావాలి, ఇంకెప్పుడు కావాలి, స్థలం కావాలి, ముహూర్తం కావాలి, వీళ్ళు కావాలి, ఇవన్నీ కదా ఇవి అంగములు అంట. వీటి సబ్సిడీస్ ఇవి ఉంటే కానీ సాధించడానికి వీల్లేదు. కనుక ఈ కర్మకు ఉండే అంగములు ఉన్నాయే వీటిని మనం ఇవి కూడా వదలాలి. ఒట్టిని పనిచేసి వదిలేసి మిగతా తప్పాల్సింది కాదు. అంటే వాటికి సంబంధించిన ఏదైనా సరే సర్వం అంటే వదలడం అనమాట. ఇక్కడ ఆ వదలడం అనే దానికి ఇక సర్వధర్మాన్ని పరిచయించాలన్నప్పుడు ఏంటి, మోక్ష ప్రాప్తి కోసం కావాల్సినటువంటి నీకు అనుసరించాల్సినటువంటి శాస్త్రము కానీ శుద్ధులు కానీ ఏవేవి చెప్పినారో వాటినన్నింటినీ ఆ కర్మల్ని ఒకటి కాదు ఎన్ని రకాల కర్మ ఉన్నాయి వాటికి అంగములతో పాటు అంటే వాటి సబ్సిడీతో పాటు మొత్తం వదిలేసి రా. ఇది అర్థం. అంటప్పటికీ సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటప్పటికీ ఈ సర్వధర్మాన్ని అంటే అర్థం చెప్పాడు. ఇక్కడ చెప్పేటప్పటికి ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. నువ్వు ధర్మములు వదిలే అన్నింటి వదిలేయమంటే ధర్మం అంటే ఎంత వచ్చాయి కదా, ధర్మములు నిషేధాలు ఉన్నాయి. నీవు ఇవి ఏంటి, నువ్వు అబద్ధమా ఏంటి, సత్యము పలుకమని ఒకటి ఉంది. ఆ తర్వాత నువ్వు ఇంకేదో ఇది చేయకపోతే నిషేధం ఉంది అన్నప్పుడు నీవు 2 రకాల ధర్మాన్ని వదులుకున్నట్టే కదా. నువ్వు దొంగతనం చేయకు, హింసించకు అని ఒకటి నిషేధ రూపమైన ధర్మం. సత్యం పలుకు విధి రూపం, దీని విధి అంటాం. విధి అంటే యూ డూ ఇట్, ఇలాగే ఉంటుంది. నిషేధం అంటే నో. అంటే ఈ నో అనే ఆర్డర్ అనేది నెగటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. ఇలా చేయమనుంటుంది, వద్దనుంటుంది. ఈ 2 రకాలు ఉన్నప్పుడు అన్ని ధర్మం లేనప్పుడు నువ్వేం చేసినావు అంటే శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఏవైతే ఇది చెయ్యు అన్నావో అవి వదులుకోమన్నావు, అది వదిలి ఇది పట్టుకున్నాను సరిపోయింది. ఏదైతే వద్దు చెప్పిందో అవి కూడా వదులుడే కదా. హింసించకు, ఇంకా చేయకు, నకలంజం భక్షే, నువ్వు మాంసం తినకు అని ఉందనుకోండి. వద్దు అన్నప్పటికీ ఇది ఆర్డర్ అయినప్పుడు అది కూడా వదులుతావు. అంటే అర్థం ఏంటిగా ఇప్పుడు హింసించకు అనేది వదిలితే హింస చెయ్యు అని అర్థం వచ్చేసి. నకలంజం భక్షే అంటే నువ్వు నిజంగా కూడా ముక్తి కోరేవాడి మీద సాత్విక జ్ఞానం సత్వగుణం శరీరంలో రావాలనుకుంటే ఆహార నియమాలు పాటించినప్పుడు ఇలాంటి పనికి రాదు అని తిరుమని అర్థమైపోయాయి. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఏంటంటే నీవు ధర్మము అంటే అన్ని ధర్మాలు వస్తున్నాయి, అన్ని ధర్మాలు అన్ని వచ్చినప్పుడు నిషేధ ధర్మాలు కూడా ఉంటాయి, వాటిని కూడా వదిలేస్తే అంటే వాటికి ఏమని అర్థం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వీడు నువ్వు హింసించినా తప్పులేదు, కొట్టినా తప్పులేదు, అవసరపడ్డా తప్పులేదు అర్థం వస్తుంది కదా. అర్థమైంది కదా ఇక్కడ. కనుక ఈ సర్వధర్మములు అన్నప్పుడు ఈ భక్తి ధర్మములైనా నిషేధ ధర్మాలు కూడా మరి అన్ని ధర్మములు అంటున్నావు అని ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే నిషేధ ధర్మములు ఎందుకు అంటనట, ఇక్కడ సాధారణంగా తలుపులు పెడతాం, అవతల వాసన రాకుండా ఉండాలి, ఎవరు లోపల దొరకకుండా ఉండాలి. తలుపులు పెడితే మొత్తం తలుపులు తీసేసినాం అనుకో, తీసేసేటప్పుడు నిషేధం ఇది తలుపులు పెట్టాను వాడు రాకుండా ఉండడానికి. ఆ తలుపులు కూడా తీసేసినాం అనుకో ఆందోళనకు వస్తారు. అట్లాగా నీవేం చేస్తావంటే నిషేధ ధర్మం ఆచరిస్తే అధర్మాలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. కానీ దీనివల్ల నీవు ధర్మ ప్రవృత్తి అంటే అధర్మం అనేవాడు చేస్తావు అంటే అప్పుడు ఎప్పుడైతే అట్లా కాదు అర్థము. ఎప్పటికీ ఇక్కడ ధర్మమే చేయమని, ధర్మములు వద్దంటే నువ్వు ఒక ధర్మం చేస్తున్నావంటే ఆ ధర్మానికి విరుద్ధమైంది చేయకూడదు అని నీకు దిగే తెలిసింది. కానీ అది వదిలే ధర్మాన్ని చేస్తున్నావు. సత్యం మాట్లాడు, సత్యం పలకవలను అంటే అబద్ధం ఆడొద్దనే కదా అర్థం.
అబద్ధం ఆడద్దు అనేటువంటి నిషేధం ఎట్లాగో సత్యం పలుకోవడానికి అర్థం అది. కనుక సత్యం పలుకోమంటే అబద్ధం ఆడడం లేదు అనేది అప్పుడు నీవే కొట్టేస్తున్నావు. ఇక నీవు చేస్తున్నది ఏదో దాన్ని మాత్రం నేను వదులుతున్నాను అన్నప్పుడు అన్నీ పోతాయని కొంత శాస్త్రం అనుకోండి. ఆ శాస్త్రంలోకి వెళ్తే మనకు కొద్దిగా తలకాలకు రావచ్చు. కానీ మొత్తం మీద ధర్మగుణం అంటే ఏమిటి, ఎందుకంటే ఈ డౌట్ వస్తుంది కనుక ఈ రకంగా అవుతుంది ఒకమాట. ఇక రెండవది ఇక్కడ ఏమన్నారు, ధర్మములు. ఈ ధర్మముల్లో కూడా ఇప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజ, నన్నే పొందన్నావే, నేను పొందాలనుకుంటే అన్ని వదులమన్నావు. అన్ని వదులమని చెప్పేది ఏమిటండి? ఈ చెప్పడంలో వదులమని చెప్పడంలో రెండు రకాలు ఉండాలి. కొన్ని ఏంటంటే విధి, అంటే ఇట్లా చెయ్యు. నువ్వు ఇక్కడ 2 విధులు చెప్పాడు. ఏంటి 2 విధులు? సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని వదిలేవి, అన్ని వదిలేరా అన్నప్పుడు కండిషన్, ఇది ఆచరించాడు. అది వదిలే ముందు ఆ తర్వాత వాక్యం అన్నప్పుడు అదొక విధి చేసావు. తర్వాత నన్ను పట్టుకో, ఇది 2వ విధి చేసావు. అసలు 2వ విధి నన్ను పట్టుకోమన్న వాస్తవమే, కానీ నిన్ను పట్టుకోవాలంటే వాడిని వదిలేసి వాడే వస్తే అందుకు విధించేది ఎందుకు అంటే అంటే పరమాత్మ నీవు తప్ప మరొకటి లేదు అనే భావన ఎప్పుడు వస్తుందండి? వాడు అవన్నీ చేసి 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 వాడికి ఫలితకపోతే ఇది నా వల్ల కాదు అని వాడికి వెళ్ళిపోతుంది. ఏం చేస్తుందో దేవుడు ఎదుర్కొంటాం. గజేంద్ర మోక్షంలో జరిగింది ఏంటి? గజేంద్రుడు ప్రయత్నం చేసి 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 నీవే తప్ప ఇది తప్పారని పెరుగా అన్నాడు. అందువల్ల వాడు వదిలాడు. దాని బదులు ఒక ప్రత్యేకమైన ఆల్టర్నేటివ్ కాదు. కనుక ఎప్పుడైతే వాడు పనిచేస్తాడో దానివల్ల ఏం కాదనుకున్నాడో ఇది రావాలి కదా. ఉరికి పరిగెత్తి నువ్వే ఇక్కడి నుంచి ఏదో అదేంటి 800 మీటర్స్ రన్ 800 మైల్స్ రన్ చేసిన మెల్ఖాన్ రన్ నువ్వు చేసినట్టుంటే నీకు దేంట్లో మెడలో వస్తుంది. ఆ మెడలో ఉరికి 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 కొద్ది ఉరికింత ఇక నా వల్ల కావాలని బట్ట పెరిగిపోతాయి. ఇక నువ్వు బంద్ అయినాక నీకు మెడల్ వస్తుంది. ఎట్లా అవుతుంది అంటే ఆటోమేటిక్గా అవుతుంది. అది ఎప్పుడైతే వాడి అసమర్థత, వాడి వల్ల సమర్థత లేదు, అశక్తత ఏర్పడుతుందో ఆ సాధన వాడు వదిలేస్తాడు. ఇంకా వదిలేసిన తర్వాత వానికి ఫలం కావాలిగా. అప్పుడేం చేస్తాడు దేవుడు? ఇక నువ్వు తప్ప నా వల్లే కాదనే ప్రశ్న వస్తుంది. కనుక దీనికోసం వదిలేసి చెప్పాల్సిన అవసరం ఏంటి? పరిత్యజ్య విధి ఎందుకు? రాగప్రాప్తం అన్నారు అక్కడ. రాగం అంటే ఏమిటి? అది అనుకోకుండా ఇష్ట ప్రకారం వదులుడం అనేది ఎంతసేపు అండి? నీకు అసలు కాలక్షేపం రాకున్నా సరే నీకు మొత్తం జ్ఞానవస్తు నీ కళ్ళకి వదులుతాడు. అది ఇష్టమేనా? ఇష్టమైన దాన్ని నువ్వు రాకపోతే నీకు ఇట్లా అవుతుంది చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పుడు ఈ పరిత్యజ్య వదులు అదే విడిచిపెట్టినప్పుడు ఎందుకు విధిస్తున్నారు దీన్ని? విధి ఎందుకు? ఇది అదే అవుతుంది కదా. ఒక చెత్తదారు నన్ను పట్టుకుంటే అది వదిలేమని అర్థం అన్నారు అక్కడ. అది అక్కడ వాక్యానికి అర్థం ఉంటుంది అక్కడ. అంటే నిజమే కానట దీని మీద మరింత ప్రేమ కుదరడం కోసం ఆ పాట చెప్పాలి. ఎందుకంటే వాడికి ఎట్లా విడిచిపెట్టాలి వదిలేదు. ఏమో వర్తనానికి ఉంది అవి బంగారు వాడికి వందన వాడి తండ్రి మీరు ఏం రావాల్సిన అవసరం లేదనుకోండి. ఇంకా వాడు కాదు ఇట్లా ఊరు కావాలంటే వందన నాకు ఇంకేం సంతోషం. మరి ఎట్లా అదే మేమే తెచ్చిస్తాం మీకంటే ఇంకేం సంతోషమే కదా. కనుక వాడికి మీరు ఇక్కడికి కదలొద్దు, మీకు మేమే తెచ్చిస్తాం అన్న అంటే అది బతులు అయిపోయాయి, కదలొద్దు అనేది వాడి ఇష్టం అయిపోయాయి. అట్లాగే ఇక్కడ ఏంటంటే నువ్వు వదులుదామని వాడే వదులుతావు అనుకున్నప్పుడు ఇంకా నువ్వు వదిలేసి రమ్మన్నప్పుడు ఇంకా సంతోషపడి. కనుకనే ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు. అది రోగంతో బాధపడేవాడు వాడు ఉంటాడు. ఉంటే వాడికి ఏంటంటే మందు వేయాలి. నీకేంటి ఈ రోగం తగ్గాలి? ఏం మందు ఏం లేదు, పాలు తాగు అన్నాడు. వాడికి పాలంటే బాగా ఇంట్రెస్ట్. వాళ్ళ నువ్వు పాలు తాగితే అన్నాడు. అంటే పాలు తాగాలి కోరిక వాడికి ఉండే పాలే మందు కాబట్టివి ఇంకేంటి అంతకన్నా ఎక్కువ ఇష్టంతో ఇట్లా పుచ్చుకుంటాడో అట్లాగే సర్వధర్మాన్ని పరిత్యజ్యాలి. తప్పుడు ఎవడైతే పరమాత్మ ఇక నా వల్ల కాదనుకునేవాడు ఉంటాడో వాడికి ఇది చెప్పడం విధించడం అనేది దాని ఇంకా మరింతగా వాడి యొక్క ఆకర్షణ పెంచడానికి తప్ప మరొకటి కాదు అని అదొక సందర్భం వచ్చింది అక్కడ. సరే ఇక వదిలేటప్పుడు సర్వధర్మాన్ని అంటే తెలిసిన తర్వాత ఇక పరిత్యజ్య అన్నప్పుడు ఇక్కడ ఈ పరిత్యజ్య అనేటప్పటికి ఇక్కడ వదులమన్న దానికి ఒక ఉదాహరణ ఇచ్చినారు. అది చెప్పుకొని ముందుకు వెళ్దాము. త్యాగమావదు ఉక్త ఉపాయంగళై అనువదిస్తూ ఇక్కడ శుక్తిயிலே రజత బుద్ధి పండువారై పోలయము విపరీత దిశాగమనం పండువారై పోలయం అనుపాయం కలిగే ఉపాయ బుద్ధి పండినోం తిరిగిన బుద్ధి విశేషత్తోడే చెజెక్కై. ఇక్కడ పరిత్యజ్య అనే మాటకి అర్థం చెప్పేటప్పుడు దాంట్లో 3 చేస్తున్నారు. సర్వధర్మాన్ని అయిపోయింది అంటే ధర్మం అంటే ఏమిటి, ఎన్ని ధర్మాలు ఉంటాయి, వాటిని ఎట్లా వదలాలి, దాన్ని వదిలేసి చెప్పిన తర్వాత ఆ ధర్మం చెప్పి ఆ ధర్మం వదలడం అనేది ఇక్కడ పరిత్యజ్య ఎట్లా విడవాలి. విడేటప్పుడు దాంట్లో 3 ఉన్నాయి. పరిత్యజ్య పరి చెక్ త్యజ్యాలి. త్యజ్ అంటే విడువు, త్యజ్ అంటే సంస్కృతంలో విడివంటి ఎనరు అనమాట.
విడిచి అనేది యా ఉందిగా త్యజ్య ఉందిగా దాన్ని ల్యబంధం అంటాం. ల్యబంధం అంటే ల్య అంటే యా అన్నమాట. వ్యాకరణంలో అవన్నీ పోయి యా మిగులుతుంది. ఏదైతే మనం దీనిమాట మనం అసమాపక క్రియ అంటాం. ఒక పని చేయాలంటే ఆ పని కన్నా ముందు ఇంకొకటి చేసి రావడం. నువ్వు నిల్చు నీవు కూర్చొని రాయి అని అనుకోండి. రాసుడు ముఖ్యం. అక్కడ ఎట్లా రాయాలంటే దానికన్నా ముందు ఇంకోటి కూర్చోవడం. దీన్ని అంటే ఆ క్రియ అసమాపకం చేసి ఇది కావాలంటే కూడా అది పూర్తి చేయడం అనేది. దీనికి సంస్కృతంలో ల్యబంధం అంటాం. అట్లా స్నాత్వ భుంజీత అని చేసి లేకపోతే పాదం ప్రక్షాళ్య ఆచవేత్ అన్నారు. ఆచమనం చేయాలంటే ముందు కాళ్ళు కట్టుకో అంటే అది చేసి ఇది చేయాలి. ఇది చేయడానికి ముందుగా చేసేదైతే ఉందో దాన్ని ల్యబంధం అని చెప్తారు. ల్యబంధం యా అది దానికి ఎండింగ్లో వస్తుంది. ల్యబంధం యానే వస్తుంది అనమాట. ఎట్లా అందువల్ల ఇక్కడ ఏంటి పరిత్యజ్య అన్నాడు కదా. ఇక్కడ మేము చెప్పే ముందు ఒక ప్రకృతి ఉంటుంది, ఒక ధాతువు, అది చెప్తాం. దానికి ఒక ఏంటి ప్రత్యయం అంటే ఒక అక్షరం ఉంటుంది కలిపేది. దీని అర్థం వేరు, దాని అర్థం వేరు. ఆ తర్వాత దీని తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. దీన్ని పరి అంటే దాన్ని ఉపసర్గ అంటాం. ఇంకొద్దిగా మనకు వ్యాకరణం చదవాలి. ఉపసర్గ అంటే ఏంటి దాని దగ్గర ఉండేది అనమాట. ఇవి కొన్ని సంస్కృతంలో కొన్ని అక్షరాలు ఎట్లా ఉన్నాయంటే అది ముందు చేరిస్తే ఒక అర్థం, తర్వాత చేస్తే ఒక అర్థం. వీటికి ప్రతి భాషలో ఉంటాయి. ఉదాహరణకి మనకి ఇంగ్లీష్ వచ్చింది కనుక మేము దాంట్లో మీకు అర్థం చేసి దీన్ని ఇక్కడ చెప్తాం. ఉదాహరణకి ఇప్పుడు వయలెన్స్ అన్నాం. వయలెన్స్ అనేది ఒక మాట అంటే హింస అనేది. దానికి వ్యతిరేక కాలంలో నాన్ అని ముందు కలిపాం. నాన్ వయలెన్స్, లిటరేట్, ఇల్లిటరేట్ అంటే అప్పుడు నాన్ ఇల్ అనేటువంటి ఉపసర్గది. అంటే దాని యొక్క అర్థాన్ని మరొక రకంగా దాన్ని పెంచడము, దాన్ని నిషేధించడము చేయడానికి వచ్చేటువంటి మాటలకి ఉపసర్గలు అంటాం. కనుక నాన్ అలాగా ఇల్ అది ఇంకా ఇలాంటి ఎన్నైనా సరే రెలవెంట్, ఇర్రెలవెంట్, ఇన్, ఇల్, ఇర్ ఇల్లున్నాయే ఇవన్నీ ఉపసర్గలు అంటే సంస్కృతంలో ప్ర, పర, అవ, అప అది కొన్ని ఉన్నాయి. మానము, అవమానము, జ్ఞానము, అజ్ఞానము ఇలాగా వీటిని ఉపసర్గలు అంటాం. ఉపసర్గలు అంటే శబ్దానికి దాని ధాతు దగ్గరగా ఉండి దాని మీనింగ్లు చేంజ్ చేసేవి అనమాట. దానికి ఒక అర్థం ఉంటుంది. కనుక ఇక్కడ ఏంటి పరి త్యజ్ యా అన్నాడు. పరి అంటే అర్థం ఏంటి, త్యజ్ అంటే ఏమిటి, యా అంటే ఏమిటి. త్యజ్ అంటే వదిలేయి, త్యజ్య అంటే వదిలేసి. ఎట్లా వదిలేసి, పరి అంటే మొత్తం వదిలేసి. సర్వాలు ఎక్కడ అర్థం ఉందో అది సాకల్యంగా సంపూర్ణంగా ఏహాన్ని అక్కడ వదిలేసి అర్థం చేసేది అనమాట. ఇక్కడ పరి త్యజ్య అంటే ఇది దీంట్లో దీనికి యా దానికి ల్యబంధం అంటాం. త్యజ్ అనేది ధాతు అంటాం. పరి అనేది ఉపసర్గ అంటాం. ఇక్కడ త్యజ్ అంటే అర్థం ఏమిటి, త్యజ్ అంటే త్యాగము. త్యాగం అంటే ఏమిటి, విడవడం. ఎట్లా విడవడం ఏమిటి అంటే ఉపాయముగా విడవడం. దానికి ఇక్కడ ఉదాహరణ ఇచ్చారనమాట. త్యాగమావదు ఉక్త ఉపాయంగళై అనుసర్ధిస్తూ అంటే ఇదివరకు చెప్పిన ఉపాయాలు ఉన్నాయే దేనికోసం, మోక్షమును పొందాలనుకునే వాడికి, పరమాత్మనే ఉపాయంగా భావించేవాడికి ఇదివరకు ఉపాయాలు ఉన్నాయి. ఎందులో, భగవద్గీతలో కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం ఇవన్నీ ఉపాయాలు ఉన్నాయి కదా. వాటిని అనుసంధించు మనసులో అనుకొని వాటిని ఏం చేయాలంటే వాటిని విడవాలి. మనసులను విడవడం అంటే ఎట్లా విడవాలి, ఎందుకంటే దీంట్లో శక్తి ఇదే రజిత బుద్ధి పండువారే పోలయం. ఎందుకు వదలడం అంటే దీనికి ఒకటి ఉంది. ఒకటి ఏంటంటే దాని మనకి ఒకటి అనుపాయం, రెండవది విరుద్ధ ఫలత్వం. అనుపాయం అంటే ఇప్పుడు దాన్ని ఒక సాధారణంగా శక్తి అంటే ఒక కైచిప్ప తెలుసు కదా. వీటిని మనకు దొరుకుతుంది కనుక విసుగు ఏదో చెట్ట కామెరితే అది ఉంటుందా, దాన్ని ఎండలో దాంట్లో అది వెండి కాదు, ఆ వెండి కాదు కానీ దాంట్లో ఉంటే అది దాంట్లో మెరుగును బట్టి ఎండ కొట్టేటప్పటికి చక్ 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 మెరుతుంది. ఆ దూరం నుంచి ఎవరు ఇక్కడ దూరం నుంచి వచ్చాక ఏదో వెండి పడినట్టుంది అనుకుంటాం, కానీ వెండి కాదు అది. అదేంటి పనికిరాని ఒక మట్టితో ఉన్నటువంటి పదార్థం అది. అది దాంట్లో మెరుపుంది కనుక ఆ ఎండలో చక్ 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 మెరుస్తుంది. ఇది శక్తి రజిత భావన. రజితం అంటే వెండి. చూడగానే ఏంటి అనుకున్నాం వెండి, కానీ వెండి కాదు. కానీ దాన్ని తీసుకోకపోయాం. పోయేటప్పటికి అయ్యో ఇది పనికి రాదు, ఎందుకంటే అది వెండి అంటే ఇది. దీనివల్ల మనం అనుకున్న ఫలం సాధించలేదు. ఫలం సాధించాలంటే ఏంటి, ఇది వెండితోటి అయ్యో ఇక్కడ వెండి దొరికింది, దీనిపై చక్కగా మొత్తాన్ని చేసుకున్నాం అనుకున్న వెండి వెళ్తాడు. కానీ చూసేవాళ్ళ ఏంటంటే అది వెండి కాదు కనుక అది అసలు సంగతి తెలిస్తే అది పనికి రాకుండా పోయిందే కనుక. కానీ ఎంతసేపు మనం దాన్ని వెండి అనుకున్నా కానీ భ్రమనే తప్ప దానివల్ల కార్యం కాదు మనకి.
కనుక శక్తిని కవిచిప్పని చూసి ఇది మెరిచేదాన్ని చూసి నాది వెండి అనుకొని ఆ అనుకున్న వాడికి నిజానికి చూస్తే ఆ వెండి పదార్థం వెండితో చేసేటువంటి వస్తువు తయారవడానికి ఎట్లా వీల్లేదో దాంతో ఎట్లా తయారు కాదు అట్లాగే భ్రమ వల్ల కలిగేటువంటి పదార్థం వల్ల అది కార్యం కాదు. అట్లాగే ఇక్కడ ఏమిటి కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము వీటన్నిటిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే వీటి వల్ల మన మోక్షం లభిస్తుంది, పరమాత్మ లభిస్తాడు అనుకొని ఒక భావన ఉన్నది. అది భ్రమ. ఆ భ్రమ పోవాలి. ఎందుకంటే అసలు వాడి వల్ల కాదు కదా, ఇచ్చేవాడు వాడాలి కనుక మళ్ళీ ఏది వెండితోటే కానీ ఈ శక్తి వాడి ఫోర్స్ పడుతుంది కనుక ఇదంతా ఏదో తెలుస్తుంది. కనుక అది ఎప్పుడు తెలుస్తుందో అది కనుక ఇది వాటిని ఎందుకు వదలాలంటే అసలు మనం వెంటనుకొని తీసుకున్నాం, చూసినప్పటికీ ఇది వట్టిగా తీసి ఉంచుతావా, దాన్ని ఇంకా వదిలేస్తావా తర్వాత ఇది అంతే. కనుక అసలు సంగతి తెలిసినాక వదులుతుంది కనుక అది దాన్ని వదలాలంటే దానివల్ల పని కాదు కనుక వదిలే ఒకటి. రెండవది ఏంటి, పని కాకపోతే కాకపోతే విరుద్ధ ఫలం. అసలు పనికి ఇంకో ఫలం ఇస్తుంది. ఏం ఫలం ఇస్తుంది అంటే అప్పటికేంటి విరుద్ధ ఫలంలో సాధారణంగా దీనికి ఇంకొక ఉదాహరణ ఇచ్చింది అనమాట. సాధారణంగా ఏంటి విపరీత దిశాగమనం బోరే వాడి నిద్రలో ఉన్నారనుకోండి, ఒకసారి ఏమన్నా మన కూతురు లేచినప్పుడు అంత చక్రవర్తి అయ్యేటప్పటికి మనమే ఇటు నిద్రలో కాదండి దర్వాజ ఇటు అటు పోతాం, కిటికీ పోతాం. ఇట్లా అట్లా ఆ మైండ్ లో ఎప్పుడు ఇక్కడే తర్వాత అనిపిస్తుంది కానీ అక్కడ లేదనిపిస్తుంది. ఇది విపరీత దిశాగమనం. అంటే తూర్పు గోదావరి ప్రబడిపోతాడు. అంటే ఏమైంది, వీడు ఆ భ్రమ వలన వాడు ఎటు పోవాలని పోకుండా ఇప్పుడు ఇంతకుముందు చూపించిందేమో అక్కడే ఉన్నది ఏదో పని కాదని తెలిసేవాడు. ఇది అట్లా కాదు, ఇంకా ఇది కాకుండా దాన్ని ఉల్టా వ్యతిరేకమైన అటు పోకుండా కాక ఇంటిపోయి బాగా పడుతున్నాడు. విపరీత దిశగా పోయి నడిచే నడుస్తుంది, పోయేది పోతుంది, అక్కడ పోయి మళ్ళీ ఏది కావాలని కాకపోగా విస్తపడుతుంది. అట్లాగే ఇక్కడ సామాన్యంగా పరమాత్మను పొందాలనుకునేటువంటి ముముక్షమైన వాడికి, భగవత్ ప్రాప్తి కావాలనుకొని ఉన్నవాడికి, సంసార బంధపోవాలనుకున్న వాడికి ఈ సాధనాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వాడికి అది పోగా సంసారంలో పడుతుంది. విపరీత బుద్ధి బుద్ధి ఏమవుతుందండి. ఇప్పుడు యజ్ఞం చేయాలనుకున్నాం అనుకోండి, మనం సత్యాలు ఇంకెందుకు సత్యాలు కదా చేయాలనుకున్నాం, దాంతో మనకి ఏదో ఫలం కోరుకున్నాం. అది కావాలంటే కూడా సాధన ఇప్పుడు ఏం చేయాలి, ఇక దత్తసంగతి పోతుంది, పీట ఎక్కడ ఉంటుంది, పురోహితుడు ఉంటుంది, దానికి కొబ్బరికాయలు ఎక్కడ ఉంటాయి. ఇక సంసారంలో పడి వాడు అసౌసాధనలో పోయి విపరీతం అవుతుంది. కనుక ఈ రెండు రకాల అంటే ఒకటి దాని చేయడం కష్టం, రెండవది ఫలితం అనేది కాకుండా వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వాటిని వదిలేయాలి. త్యాగం అంటే ఇవన్నీ. కనుక అలాగా ఎప్పుడైతే మనకు సంగతి తెలుస్తుందో నేను పోయే దిక్కు ఇటు కాదు అని ఆగిపోయి అరే ఇటు పోవాలని అనుకుంటామో, ఇది మనం వెండి కాదు దీంతో పని కాదని పారేస్తామో, అట్లాగే ఈ కార్య శాసనాలు చేసినప్పుడు వీటి మీద ఆ భ్రమ పోయిందంటే అప్పుడు పరమాత్మ ఉపాయం అనుకునేవాడికి ఇది పోతాయి. పోయినట్టు వదలడం అనేది త్యాగం అని. ఆ త్యాగం అనేది త్యజ్య పరి అంటే ఎట్లా వదలాలి అంటే మళ్ళీ అదే పరి అంటే ఏమి లేకుండా వదలడమే. ఏమి లేకుండా వదలడం అంటే ఏమిటి, ఆ త్యాగంలో కూడా ఏముంటుందండి, త్యాగంలో రెండు ఉంటాయట. ఒకటి నా గడియారం నడుస్తలేదా చెప్పండి కదా, మేము దూరంగా నడుస్తుంటే గడియారం మీ ముఖం చూసేవారు. ఈ త్యాగం అనేది అంటే ఇవన్నీ అయిపోయిన వీళ్ళక వాటిని నేను డీటెయిల్గా చూస్తున్నాం. త్యాగం అంటప్పటికీ త్యజ్య అన్నాం అనుకోండి, త్యజ్య త్యాగం అంటే సరిపోయి వదిలినప్పటికీ ఇక్కడ ఎందుకు వదలాలంటే ఈ విపరీతం ఫలితం కలుగుతుంది, అసలు నాతో పని కాదు, అది కష్టం, పనికిన అంత వ్యర్థం, అంత చేసి చివరికి శ్రమ తప్ప అలా మిగిలేదేవి లేదు. కనుక పక్షిలాగే వాగాడు కానీ కేసు ఏదో అంటారు అట్లా జరిగిపోతుంది, బాగుంది తప్ప ఇంకేమీ లేదు. ఇది అట్లా ముఖ్యమైన అంశం. మళ్ళీ వాడి కృపనే సాధన సాధించేవాడు రావడం లేదా అంటే వస్తుంది, రాకపోతే సమస్య ఎప్పుడు వస్తుందంటే వాడి అనుగ్రహం దాన్ని జోడించబడ్డప్పుడు వాడు అనుగ్రహించడం సాధిస్తాడు. అది ఆ పట్టుదల ఉన్నాడు వేరు. కనుక ఇది వదిలేసి అతను సర్వధర్మ దాంట్లో వదిలేన తర్వాత ఇప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని పరిణానికి సాంగవనం. సాంగం అన్నప్పటికీ ఏమిటి అంగవరం, దీనివల్ల ఈ రకరకాల ఇవ్వకుండా అవన్నీ వదిలేసి త్యజ్య అంటే వదిలేసి రావాలి. ఈ వదిలేయడం అనేటప్పటికీ మా రెండు రకాలు ఉన్నాయి. వదలడం అనేది ఎట్లా అవుతుంది అంటే మనము పనిచేస్తూ వదలడమా, అన్నం తింటున్నాం అనుకోండి, తిరుగుడు తినే తింటివి మళ్ళీ మిగతాది ఇతర వదిలేసాం.
అట్లాగే ఇప్పుడు సాధారణంగా ఏమంటే వదిలేయడం క్రమంగా నెమ్మదిగా నెమ్మదిగా వదిలేయాలి కదండి, ఎట్లా వదిలేస్తాం ఒక కర్మల వల్ల కాదు కదా. అనేటప్పటికీ ఆ వదిలేసేటప్పుడు కూడా దానికి ఒక క్రమంగా ఒక పద్ధతిగా వెళ్తామా అంటే అట్లా కాదట. సాత వదిలేసినాకనే రాయిపోయింది. ఇప్పుడు అది జరిగే జరిగే కుదరదు. అది కనుక నేను నిజంగానే దాన్ని ఏం చేస్తలేను, శాసనాలు చేస్తలేను, ఏం జరగలేదు, నాకు జ్ఞానం లేదు, కర్మ లేదు అన్నది కాకుండా ఇప్పుడు జరుగుతుంది అనుకోండి, అయిపోయినా కదే ఈ సాటే వస్తాం అనే ప్రశ్న కాకుండా శాస్త్రం దానికి ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చినాడు. చాంద్రాయణ వ్రతం యొక్క ఉదాహరణ ఇస్తూ అక్కడ ఏమన్నా అంటే చాంద్రాయణ వ్రతం ఏముంటుందంటే నిరాహార ఉపవాసం ఉండాలి. ఇది ఉపవాస దీక్ష. చాంద్రాయణ వ్రతం ఏంటంటే అప్పుడు నువ్వు మొత్తం తిరుగు బంద్ కాదు, రోజు ఇంత బుక్కలు తగ్గిస్తారు, ఎట్టేస్తారు, ఒక్కో రోజు తగ్గి ఒక్కో రోజు ఒక కబడం ఒక్క బుక్క ఒక ఇంత తగ్గించి లాస్ట్ వరకు గించేది అది ఆ రోజు మన పెట్టే అనేది అంటే తింటున్నావు, దాంట్లో చేంజెస్ వస్తున్నాయి అంతే. అట్లాగే ఈ వదలడం అనేది నెమ్మదిగా నెమ్మదిగా వదిలిన తర్వాత నువ్వు ఈ ప్రపత్తి పెట్టుకున్నా అంటే అట్లా కాదు, అవన్నీ శాంతమైనాక వాటి ఎందుకంటే దాంట్లో ఒక ప్రమాదం ఉంది కదా. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఒక రుచి వాసన అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు పరి అంటే శాంతం చేయడానికి దాంట్లో నువ్వు శాంతం వదిలినా దాంట్లో ఒక రుచి ఉంటుంది, దాంట్లో వాసన ఉంటుంది. ఈ రుచి అంటే దీనికి మళ్ళీ వివరిస్తారు ఇక్కడ. రుచి అంటే అర్థం ఏంటంటే మనకి తెలిసి అనుభవించడం, మనసు దాని మీద తెలిసి పెట్టడం. వాసన అంటే తెలియకుండా జరగడం. ఎట్లాగా అంటే ఏంటి, ఇప్పుడు సాధారణంగా మనం తిన్నా కొద్ది రుచి వస్తుంది, కమ్మగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇది బాగుంటుంది అని తెలవడం. ఇది కమ్మగా ఉంది కనుక తినాలనిపించింది అంటే నీవు రుచి ఏదైతే ఉన్నదో నీకు తెలిసి తింటున్నావు. ఇది ఇక రెండవది ఏంటంటే ఇక వాసన అంటే నీకు తెలియదు, ఎన్నడో తిన్నావు, దానికి గురించినటువంటి ఆ ఇంప్రెషన్ నీకు వచ్చేసింది, కానీ ఎక్కడో ఒక చోట తిన్న జ్ఞాపకం ఉంటుంది, అది అనుకోకుండా బుద్ధి ఉంటుంది. ఇది వాసన అంటాం. ఇది వాసన గురించి ఇదివరకు ఒకసారి కూడా నేను వివరించాను. ఎందుకంటే ఒక వస్తువును చేసిన తర్వాత ఒక పని చేసిన తర్వాత దాని ఇంప్రెషన్ మన మనసు మీద ఒక గుర్తు ఉంటుంది. అది మనకు తెలియకుండా ఎక్కడో ఉంటుంది, అనుకోకుండా ఎప్పుడో ఒకసారి అది పైకి వస్తుంది, మనకే తెలియదు. అసలు అంటే కూర్చున్న చోట ఇన్ని ఇప్పుడు అసలు సినిమాలు చూసి 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 ఆవిడ చేసి సినిమాలు చూడడం ఏదో ఎప్పుడు కూర్చున్నా కానీ ఎప్పుడైనా వాడు సినిమా అన్నవరే చూస్తే బాగున్నా అనేటువంటి ఒక దాన్ని బట్టి వస్తుంది. ఇది వాసన. ఇక రుచి అంటే పోనే పోవాలి, చూడనే చూడాలనుకునేటువంటి దృష్టి రావడం రుచి అనమాట. ఈ రుచి వాసన ఓడే విడవడం అంటే ఏంటి, నేను వదిలేసినానని వాడు ఎవడవుతాడు కదా, పరికరాలు అలవాటు ఉంటే వాడు సిగరెట్ తాగే అలవాటు ఉంది, నేను వదిలేసింది ఇప్పుడు వదిలేశాడు. కానీ ఎవడైనా ఇప్పుడు నలుగురికి ఆలోచించినప్పుడు తాగునా అనిపించింది అనుకోండి వాడికి వాసన. ఇలాంటి రుచి వాసన జరుగుతుంటే ప్రతి అనుభవానికి రుచి వాసన ఉంటారే, ఆ రుచి వాసన తోడే వాటిని వదలాలి. అంటే ఏంటి, ఇంకా కర్మ చేయాలి, జ్ఞానం అయ్యో పూజ చేయకపోతే కొద్దిగా ఏమి లేకపోతే కనీసం దండమని పెట్టి వస్తానుకునే భావాలు కూడా పోవాలి, పరిచయం చేయాలి. టోటల్గా తిరస్కారం. అయితే అప్పటికి ఇక మనం ఎట్లా ఉండగలుగుతాం, ఎట్లా చేయగలుగుతామండి, ఇది మనం చేయగలుగుతామా అనేటప్పటికీ ఈ త్యాగానికి అప్పుడైతే స్వరూప త్యాగమే కాదు బుద్ధి త్యాగం ప్రధానమని నాకు చెబుతాను. అక్కడిగా బుద్ధి త్యాగం అంటే దాన్ని మనసు పెట్టకు. ఎందుకంటే యజ్ఞ ఆచార్య భగవద్గీత చెప్పాడే, నమే కర్మాన్ని లింపంతి నమే కర్మఫలే స్పృహాని, నాకు కర్మంతో సంబంధం లేదు, ఏం లేదు, నేను అయినా కానీ శాస్త్రవర్ణ్యం ఇవన్నీ వాటికి ఏం పని ఎందుకు చేస్తున్నాడు, ఏం చేయాలి, ఆచరణ పెద్దవాడు ఏం చేస్తాడు, చిన్నవాడు చేస్తాడు. కనుక వాడి కోసం లోక సంగ్రహమే వాపి, లోకం కోసం నువ్వు చేస్తూ ఉండు. అట్లాగా ఇక్కడ కూడా ఏం చేయకుండా ఉన్నాడు అనుకోండి, ఏం చేయకుండా ఉంటే అందరూ ఎవరు మధ్య ఉంటాడు, ఏమంటాడు, ఎక్కడ నేను చూసుకోయాడు. ఇప్పుడు ఎందుకంటే మంచిని ఎవడు చూడడు, మంచిని చూడకుండా పెద్దవాడు ఏ పని చేస్తాడు ఆ పని ఇతరులు తీసుకున్నట్టు అప్పుడు మనం వాళ్ళకి చెడు మార్గంలో పెట్టినట్టు అవుతుంది. కనుక మనము వాళ్ళ కోసం చేయాలి. చేసేటప్పుడు ఇది నాకేదో పరిస్థితి బుద్ధి లేకుండా అట్లాగే శాస్త్రాలు చెప్పినాయి కనుక చేస్తున్నాం, వట్టిగా ఉండడం కుదరదు కనుక ఏదో చేస్తున్నాం తప్ప మరొకటి కాదని దృష్టితోటి అందరూ వదలడం ఏమిటి, వాటి మీద ఇది నాకు ఏదో మోక్షాన్నో ముక్తినిస్తుందనో లేకపోతే భగవత్ సాక్షాత్కారం కలుగుతుందనో నేను ఏదో సాధిస్తాననేటువంటి దృష్టి కాకుండా చెప్పారు కనుక చెయ్యు, దానివల్ల వచ్చే ఫలితం వస్తే వస్తుంది. ఇది ఆ ఫలాలు కూడా రెండు రకాలు. ప్రధానంగా ఏంటంటే లౌకికమైన ఫలాలు కొన్ని ఉంటాయి, వాటి దృష్ట ఫలాలు అంటాం.
అంటే వెంబడి మనకు కనిపించే మనకి సంతానం కలగడం, లేకపోతే విద్య రావడం, లేకపోతే పెళ్లిళ్ళు కావడం, ఇంకేదో లక్షణాలు ఉంటాయి వీటి భౌతికములు. అట్లాగే స్వర్గలోకం నాకు అదే లక్షణం. అటువంటి వాటి వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయనేది శాస్త్రాలు చెబుతున్నాయి కనుక వాటిని కోరేవాడు చేసినా ఏంటంటే మోక్ష, ఇదంటే ముముక్షు. మళ్ళీ ఇక్కడ మోక్ష ప్రాప్తి అన్నప్పుడు నువ్వు ఈ బంధనాలు పడదలుచుకొని ఇందులోనే ఉండి విరుద్ధ బలాలు ఉంటే ఇది నడవదు, ఏం పర్వాలేదు. ఇందులోనే ఇక్కడ ఇది సాధారణంగా దుమ్ము పడుతుంది, ఇంకా బుర్రదలుకో ఇంకేమైనా చేసుకొని ఇష్టం, ఆ సంగతి వేరు. అది కావాలనుకున్న సంగతి వేరు. కానీ ఇందులో తప్పుగా నడవడాలనుకుంటే మాత్రం వాటి మీద బుద్ధితో, దానికి రుచి లేదు, వాసన లేదు, వదలాలి అని అర్థం చెబుతూ, కానీ నీవు శరీరంలో ఉన్నా కనుక, సంసారంలో ఉన్నా కనుక, శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నీవు ఒక ఉత్తమ స్థానంలో ఉన్నావు కనుక ఆ పని నువ్వు చేయాలి. అంతేగాని మనం అట్లా చేయకపోతే కుదరదు. ఇప్పుడు ఒక తమాషా ఉదాహరణ విందాం. మన దేంట్లో ఊరికైతే శాస్త్రమే అయితే మనకి నిద్ర వచ్చే అవకాశం ఉంది కనుక ఒక చమత్కారం జరిగిందంటే ఒక చోట ఒక మహాజ్ఞాని ఉండేవాడట. మన స్వాములోనే వారిని పెద్దలు చెప్పేవారు. చాలా పెద్ద జ్ఞాని, బాగా వారు భాష్యవంతులే కాకుండా అనుష్ఠాన ప్రకారంగా ఇంకా అసలు ఎంత జరిగేది. వారి పాపం అనుకోకుండా పెద్ద మనుషులు అయిన తర్వాత వారి భార్య కథించిందట. పరమపదిస్తే జ్ఞాని కదా వారు, జాతస్థి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ ఉత్తే కనుక సరే వచ్చిపోతే పెద్దవాళ్ళకు వాడు ఇచ్చిన వాడు స్వీకరించిన కూర్చున్నారు. ఇక మిగతా కార్యక్రమం జరగడానికి ఇక మిగతా బయట వాళ్ళంతా వచ్చి అమ్మలు అక్కలు వాళ్ళు వీళ్ళ తర్వాత చూసి అయ్యో పాపం ఇంత మంచి ఉంటే అట్ట ఇట్లా తీసుకుంటే ఈయన కూర్చోడు ఇట్లా పట్టేది ఈ ఎత్తుడు గింత ఏడితే లేదానికి ఏం చేస్తా పెరుమాళ రూపాయలు అడుగు చూస్తే ఆయన పాపం స్వామి వాళ్ళ సార్ ఏమున్నది దీనికి చూడు ఇందులో చేసి ఎంత కట్టవాడి పోయింటే కంటికి నీరు అనేది లేదు. ఎంత కట్టినాడు ఓడు వాటి తీసుకొచ్చి ఓడు వచ్చి ఎవయా నీకేమనిపిస్తలేదా అని ఒకటి తప్పని పెట్టాడు. ఇట్లా అంటున్నాడు ఆయన. నాకైతే ఓ రోజు అయింది ఇక 9 గంటలు అయిపోయింది. ఒళ్ళు ఇక్కడ పోయి అవసరం చెప్పుకోండి. మొదటి నుంచి అట్టేవాడు అట్టే పట్టించుకోలేదు బాగా వస్తుంటే వాడికి గిప్పుడు ఎడుతుడు ఎందుకు అంటున్నాడు ఎవరంటే తెరవాడు మేము ఇది చెప్తివి గారవాటి ఇక్కడ నేను గురించి వీళ్ళంతా దాని గురించి చెప్తున్నారు. ఏదో నేను ఇచ్చిన దాన్ని నువ్వు గుచ్చుకున్నావు, నేను అట్లా కూర్చుంటే ఇప్పుడు నేను ఎడగలని వీళ్ళంతా అందువల్ల అకీర్తికి మరణాలు వచ్చేది అని అపకీర్తి అనేటువంటిది సాగుకన్నా హీరం కాక మనసులో ఏమన్నా లోకమంతా వీడు ఎంత కట్టినాడు ఈ పెద్దలు మార్కులు విడిచినాడు అంటున్నాడని అంత స్వామి అప్పుడు ఓరేట పోయినది కంటే కాదు వీటిని చెప్తే నాకు కనబడిన వచ్చేది. అందువల్ల అసలు లోకం కోసం ఏడవాలి. నీ జ్ఞానం ఉండొచ్చు కాక కనుక వాటి వల్ల నువ్వు సాధిస్తున్న ప్రశ్న కాకపోవచ్చు. కనుక ఈ కర్మ జ్ఞాన నిత్య కర్మలు, అనుష్ఠానాలు, నైతిక కర్మలు, సంధ్యావం ఇవన్నీ నీ వృత్తి ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉండవు, చేయకపోతే సమస్య లేదు. కానీ వీటి వల్ల అదేదో ఫలితం సాధిస్తారని భావన వదులుకోమని అర్థం అన్నమాట ఇక్కడ అది. అందువల్ల అది అసలు ఏం వదులుకుంటే ఏమవుతుంది అందరూ తిరుగుతారు. ఏళ్ళు బట్టి కానీ ఆయన వదిలింది మనకేం కాదు. గురువు గారు చెప్పారు ఇంకేముంది కనుక 6 గంటలకి మొదలు పెట్టి వారెళ్ళి ఎవరైనా కాల్ చేయాలి మరి తర్వాత అది అవుతుంది. కనుక ముందు యజ్జలాచరితి శ్రేష్ఠ కనుక ఇక్కడ చెప్పి పరిత్యజ అని చెప్పి అనుపాయంగా ఇక్కడ చెప్పి ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చినారు. ఆ ఉదాహరణని మనం అక్కడ రాముని సన్నిధిలో మనం చెప్పుకున్నాం కదా, ఒక 2 భాషల్లో వీళ్ళకు కూడా అర్థం చేసేసి ఉంటారు. అక్కడ ఏంటంటే ఆ తర్వాత ఎట్లాగా అని తప్పడట ఈ ఉపాయములు వదిలితే ఏదైతే సర్వధర్మాన్ని పరిచయని వివరిస్తున్నారు దగ్గర సర్వధర్మ సకల ధర్మములు వదిలినప్పుడు ఈ సాధనలు జరుగుతున్నాయి. వాటిని వదలడం అంటే వదలకపోతే ఏమవుతుంది అంటే నీకు భగవదనుగ్రహం కావాలి కదా, వదలకపోతే ఎందుకు రాదు అని దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు అన్నమాట. అలాగే నీవు వదులుకుంటే అది తప్ప వాటిని అసలు దీంట్లో వదలు 2 ఉన్నాయి. ఒకటి పరమాత్మ ఉపాయం, రెండవది ఆ పరమాత్మ సాధించడం అనే దానికి వేరే ఉపాయాలు, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, ఇక పూజ, ఇవన్నీ. ఈ 2 లోపల ఏమిటి ఉన్నాయో దీంట్లో ఒకటి ఏంటంటే వాటిని వదలకుండా ఉండడం వల్ల జరిగే నష్టం ఏమిటి,
తర్వాత వాటిని కాకుండా పరమాత్మ వదిలేది వీళ్ళ పట్టుకుంటే జరిగేటువంటి రచ్చవీడి ఈ రెండు చూపిస్తూ ఒక ఉదాహరణ చూపిస్తూ ఇక్కడ స్నాత్వా గుంజీతైనమ ఆత్మోలే ఉపాయాంతరంగళే విట్టు కొత్త వేడిగదు దశాల చాపంచమ్మో చవీర ఈ పరిత్యజాన్ని దాంట్లో రామతత్వం ఉంది కనుకనే మేము అక్కడ భద్రాద్రిలో రావుడి తత్వాన్ని సేవించాం. సరే అందుకని ఎన్నిసార్లు విన్నా మంచిదే కనుక ఒకసారి మళ్ళీ దాన్ని చేసుకున్నాం. ఇక్కడ స్థితాల అంటే ఇది ఎట్లాగంటప్పటికీ అప్పుడు రామాయణం నుంచి ఒక ఉదాహరణ ఇచ్చినారు. సాధారణంగా మేము ముందే చెప్పాక రామాయణం అంతా ప్రపత్తి యోగమే, దాంట్లో ఇంకా సమస్య లేదు వేరేది. కనుక ఈ ప్రపత్తి అంటే దయమంత్రం యొక్క వివరణ చెప్పాను. దయమంత్రం అంటే ప్రపత్తి, దాని వివరణ ఇప్పుడు ఈ మొత్తం చరమ శ్లోకం వివరణ అంటే నమః అనేది ఓం నమః, ఇది మళ్ళీ గుర్తుంచాలి. నమ నారాయణ నమః కాదని దాని వివరణనే మనకు శ్రీమన్నారాయణ చరణోత్తరం ప్రపత్తి అని దానిక వివరణ, దానికి వివరణనే ఈ సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణ ప్రజ అంటే అందులో లేని అంశాన్ని కాస్త డీటెయిల్గా వివరించారనమాట. అక్కడ వాటిని పట్టుకోమన్నారు. శ్రీమన్నారాయణ చరణోత్తరం ప్రపత్తి ఎట్లా పట్టుకోవాలి అంటే ఇంత వదిలేసి పట్టుకోవాలి అనేది ఇక్కడ ధర్మం పరిచయం చెప్పారనమాట. ఆ చెప్పి కనుకనే ఇది రామాయణం చెప్పదు. ఇక్కడ రామాయణంలో రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే ఆ జరిగే సందర్భం లోపల ఒకనాడు రాముడికి సరే విపరీతమైనటువంటి కోపం వచ్చింది. బ్రహ్మాండంగా యుద్ధం చేస్తున్నాడు. రామరావణ యుద్ధం చేసినప్పుడంటే ఏం జరిగింది అని ఇక్కడ చెబుతూ రాముడు అత్యంతమైన తీవ్రంగా ఆ ఆంజనేయ స్వామి మీద ఉండి ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ రావణాసుడేమో రథం మీద ఎక్కి కూర్చొని యుద్ధం చేస్తున్నాడు. బ్రహ్మాండ మీద దృష్టిలో రావణాసుడు అత్యంతమైన వైభవంగా వాడి శక్తి అంతా చూపిస్తూ పోరాడుతుంటే ఈయన కూడా ఎదుర్కొన్నాడు. కొట్టుకుంటే చివరికి ఆయనకి ఈ రాముడికి చాలా విపరీతమైనటువంటి ఆవేశ కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ దెబ్బలు రావణాసురుడు ఏంటంటే తరుడు కాకుండా అంతకుముందే లక్ష్మణమూర్తి కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏంటి ఆంజనేయ స్వామిని కూడా గాయపడుతుండడం వల్ల తన భక్తులైనటువంటి వాడికి జరిగినటువంటి అపచారాన్ని పరమాత్మ ఎప్పుడు సహించలేడు కనుక కోపస్తవచవేయని బ్రహ్మాండ మీద కోపం వచ్చేస్తుంది. అప్పుడు కొట్టాడు. కొడుతుంటే ఎట్లా వేశాడు బాణాలు అనేటప్పటికీ అక్కడ ఉండే రావణాసురుల యొక్క రథమును కొట్టాడు, గుర్రాలు కొట్టాడు, ఎక్కడెక్కడ సర్వనాశనం చేసేసి కొట్టేసి దాని మీద ఇక రావణాసుని మీద కూడా చేతులు కొడుతుంటే ఒళ్ళంతా చిల్లులు పడిపోయింది. ఇంకా రావణాసుని కింద పడిపోయినాడు అంతే. ఇంకా ఆ సమస్య లేకుండా ఆ పడిపోయినటువంటి సందర్భం వచ్చినా కింద పడ్డాక కొట్టేటప్పటికీ కొట్టేటప్పుడు అతని రావణాసుని చేతుల్లో ధనుసు ఉంటే ఆ ధనుసును కూడా ముక్కలు చేసి పడేసాట. వేసిన తర్వాత ఇక చివరికి ఏంటంటే ఇట్లా పట్టుకొని ఇట్లా పడితే దాన్ని కూడా ఈ చేతి మీద ఈ ధనుసుని ఇట్లా పట్టుకుంటున్నట. ఈ చేతి ఇది పైన పోయింది, ఇది పోయింది, ధనుసు అంతా కొట్టేసినాడు. ఇట్లా పిడికి మాత్రం మిగిలింది. దాన్ని కూడా ధనుసు పెట్టి కొడుతూనే ఉన్నాడు రాముడు. అప్పుడు అనుకున్నాడు రావణాసుడు, నా రథం పోయింది, నా గుర్రాలు పోయినాయి, నా సర్వస్వం పోయింది, చివరి చేతిలో నా ఆయుధం కూడా పోయింది, నేను పరవశం పడిపోయినా అయినా రాముడు కొడుతున్నాడంటే ఈయన ధర్మాత్ముడు, ఈయన రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మం చేసేవాడు అంటారు. అటువంటి ధర్మాత్మ ఏమైపోయింది వీడి ధర్మయుద్ధం అనుకొని చూసేటప్పటికీ ఎందుకు కొడుతున్నాడని చూసేది ఇక్కడట ఈ పట్టుకున్నటువంటి ధనుస్సు పై భాగం పోయింది, కింది భాగం పోయింది. ఇంత పట్టుకున్న దీంట్లో కట్టే మాత్రం ఇంత మిగిలిందట. ఇది కూడా ఆయుధం కింద లెక్క పెట్టుకొని అప్పుడు రాముడు విపరీతంగా కొడుతున్నాడు. ఎందుకంటే ఆయుధం ఉంటే యుద్ధం చేయవచ్చని. ఈ చిన్నదైతే పెద్దది, కట్టేతే బ్లేడ్ అయితే ఏదైనా ఒకటే తుపాకైనా ఒకటి అర్థం. దేనివల్ల ప్రమాదం జరగబోతుందంటే ఆయుధం కనుక అప్పుడు వదిలేసేటప్పటికి ఇట్లా పడిపోయినప్పటికీ కనుక అప్పుడు ఆయన ఆగిపోయినాక రాముడు ఆగిపోయాట. అప్పుడు చెప్తాడు ఇక్కడ వాల్మీకుల వారు, యో వజ్రపాత అచనిపాత సన్నిపాతాత్ నచుక్షుభే నాపి చచాల రామ. చాలా మీరు అసలు ఎత్తితే రాముడు రావణాసురుడు అంతకన్నా ముందు ఎన్నో యుద్ధాలు చేసినాడు. ఇంద్రాదేవతలు విపరీతంగా ఎదురుకొచ్చాడు. ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే కూడా ఆ వజ్రాయుధం ఇట్లా వస్తే అట్లా పోయింది వట్టిగేవాడికి. అసలు వాడు యుద్ధం చేసినప్పుడు నచుక్షుభే నాపి చచాల అంటే ఏదైనా భయమైనప్పుడు కాస్త ముందు కదులుతుంది, తర్వాత గుండె దండలు కుడుతుంది. వాడికి కదులు లేదు, గుండె దండలు వట్టే చూశాడు. వాడికి కొట్టి వాడే వెళ్ళిపోయినాడు తప్ప వీడికి ఏమి కాలేదు. అంత పరాక్రమవంతుడైన రావణాసురుడు అప్పుడేంటంటే ఈ రామ బాణంతో పడేటప్పటికట అప్పుడు పడిపోయి ఆ కొడుతుంటే చివరికి చాపంచ విమోచ చాలా చాపంచ విమోచ చివరికి అయితే కదిలిపోయి రావన్నట్టుగా ఆ మాట వాడు నోటి చల్లారు. కానీ కదిలిపోయినాడు, చాప కూడా వదిలేసి పడిపోయి ఏమి లేదు వచ్చినప్పటికీ అప్పుడు రాముడట ఆయన దిగి వచ్చి అక్కడికి వచ్చి రావణాసుడి దగ్గర చూసి, అయ్యో బాగా అలసిపోయినావా స్వామి, దెబ్బలు బాగా రాగినాయా
అని అక్కడికి వెళ్ళి గచ్చ అనుజానామి రణార్జిత స్వం. పాపం యుద్ధం చేసి బాగా అలిసిపోయినావా రావణాసుడా, పాపం గాయాలు బాగా వెళ్ళి పో ఇంటికి పో, నేను పొమ్మంటున్నా కదా పో, ఇంటికి పోయి మళ్ళీ మంచిగా 2 రోజులు విశ్రాంతి తీసుకొని బాగా చక్కగా మంచిగా ఆరోగ్యం చేసుకుని మళ్ళీ కొత్త ఇంటి అది కట్టుకొని రా, అప్పుడు యుద్ధం చేద్దాం పొమ్మన్నాడు. ఇది ధర్మయుద్ధం. ఎందుకంటే సాధారణంగా మరి దొరికినప్పుడు అమాంత కత్తి పెట్టినకైతే పోయేదిగా. అంటే అంటే ఇక్కడ ఏమర్థమైంది, ఇది ఎందుకు ఉదాహరిస్తున్నారు ఇక్కడ అంటే, రావణాసుడు రాముడు ఎదురుగా ఉన్నప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి స్వామి నువ్వు తప్ప మరొకటి లేదు నన్ను అని చెప్పి విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సర అని రాముడు శరణాగతి చెందిన వత్సరుడు కనుక సహృదేవ ప్రపన్నాయ తపాస్మి నన్ను ఒక్కసారి రామా నువ్వు ఉన్నావంటే చాలు అనే వాడికి అభయం సర్వభూతి ఎటువంటి వాడైనా సరే రక్షిస్తా అని చెప్పిన రాముడు ఎదురుగా ఉన్నప్పుడు వాడిని కాకుండా నేను వీడిని ఎట్టన కొడతా అనుకొని అప్పుడు నువ్వు ధనుస్సులు వాడు ఏంటంటే వాడు ఆయుధాన్ని నమ్ముకొని ఆ శాసనాన్ని నమ్ముకొని వాడిని కొడితే ఏం జరిగింది అంటే వాడు యుద్ధం చేసినాడు ఈ శాసనం ఉన్నంతసేపు నీ అవస్థ నీకు పెట్టాడు వాడు రావణాసుడిని. ఎప్పుడైతే వదిలేసి పాడేసినాడు ఇక శాసనాలు అయిపోయిన తర్వాత అప్పుడు చూసి వాడు తాను కూడా వదిలేసి అయ్యో ఇట్లా అయిపోయింది అంటున్నాడు. కనుక నీ సాధనములను నువ్వు దృష్టిలో పెట్టుకుని నేను చేస్తా, జ్ఞానం చేస్తా, కర్మ చేస్తా, పూజ చేస్తా, యాత్రకు చేస్తా, బదిరికి పోతా, అక్కడికి పోతా, ఇక్కడికి పోతా, ఇవన్నీ నువ్వు చేస్తే పోతే పోవడం అనేది ఉండలేక పోవాలి, సంతోషమే. సంబంధం పరమాత్మ ఎక్కడ చూసినాకో సైట్ లాగడం ఆనందం కలగడం తప్పేం లేదు భగవత్ సంబంధం వల్ల. అట్లాగే దీన్ని అక్కడ పోయి నాకు ఏదో పుణ్యం వస్తే అత్యంత సాధిస్తాను భావన వదిలేయు. అట్లాగే ఆ సాధనాలు ఉన్నంత వరకు పరమాత్మ దగ్గర రాడు. ఇది వాడు నిన్ను పట్టించుకోడు. ఎప్పుడైతే వదిలేసినాడో అప్పుడేమైంది స్వయంగా అయ్యో ఇట్లా అయిపోయినావా నాదిత అనుగచ్చ అయ్యో పోరాయిరా అన్నాడే. ఇది పరమాత్మ తత్వం. కనుక ఎందుకు వదలమంటున్నాం సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం ఎందుకు అంటున్నామంటే వదలడానికి కారణం అవి ఉన్నంత వరకు అవి ఆటంకములుగా ఏర్పడతాయి కనుక ఇది జరుగుతుంది. కనుక అవి సాధించలేకపోగా వీడికి వాడిని పొందడానికి ఆటంకములు అవుతాయి. ఇప్పుడు ఏమైంది సాధించలే వాటితో ఏం చేయలేవు రాముని ఏం చేయలేకపోయాడు. పోగా ఏంటంటే వాడికి వీడిని కొట్టేతయింది కనుక ఈ శాసనాల వల్ల ఆటంకం అవుతుంది కనుక వాటి వదిలేసి చెప్పాడు. ఇక రెండవది ఎక్కడికి వచ్చేటప్పటికి ఈ సాధనం కాకపోతే ఇదే వీడి సంగతి. ఇక దశరథుడి సంగతి ఏమిటి ఇంకోసారి చెప్తున్నాడు. అక్కడ దశరథుడు ఏం చేసినాడు, దశరథుడు అంటే పాపం ఆ దశరథునికి వాడికి అనుకోకుండా వాడికి అనుగ్రహం భగవద్ అనుగ్రహం వచ్చింది. వాడికి ఏంటంటే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ విష్ణు భగవానుడే తాను కొడుకుగా వచ్చి 4 భాగాలుగా తానే అయిపోయి రామ లక్షణ భరత శత్రుఘ్నులుగా తాను వచ్చి ఏర్పడి ఉన్నప్పుడు ఇక ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలని సంతానం కావాలని కోరుకున్నాడు కానీ నీకు స్వామి నాకు ప్రత్యక్షం కావాలని కోరుకోలేదు. అలాంటి వాడి దగ్గరికి తానే వెళ్ళి తానే కొడుకుగా అయిపోయి రావడం వద్ద జరుగుతుంది, వీడి సంతానం అవుతున్న ఉద్దేశంతో వచ్చి ఆ రాముడే స్వయంగా వస్తే ఆ రాముడు అంటే వాడు రామో విగ్రహవాన్ ధర్మ సత్య పరాక్రమ అని అలాగే సత్యస్వరూపుడు ఆయనే, పరమత్వస్వరూపుడు ఆయనే, ధర్మస్వరూపుడు ఆయనే. ఆ సర్వము కూడా పరమాత్మనే అయినప్పుడు అటువంటి పరమాత్మని దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గర 2 ధర్మాలు ఉంటే ఏది మంచి ధర్మం ఏది పెద్ద ధర్మం ఎట్లా నిర్ణయం చేస్తామండి అంటే సాధారణంగా ఒక ఏది నిజమైందో అది ధర్మం, ఏది మనం ధర్మం అనుకుంటున్నామో అది పొరపాటు కావచ్చు. అలాంటిది బొట్టిగా పరమాత్మకు దూరంగా ఉండే సమాజంలో ఉన్నప్పుడు మనకి ఎట్టి సత్యం పలకాలి ఏ పలకాలి వేరే చెప్పింది. కానీ ఇప్పుడేంటంటే ఎన్నడో ఇచ్చిన మాట కోసము తనకు దొరికినటువంటి పరమాత్మ దాన్ని అది సత్యం అనుకొని అదే తాను ఇచ్చిన మాట తప్పకూడదు అని ఒక సాధన. అది అనుకోని వాడు ఏం చేసినాడంటే అసలు రాముడినే దూరం చేసుకున్నాడు. అసలు సత్యస్వరూపుడు రాముడిని దూరం చేసుకొని అది ఎందుకంటే వీటితో పోల్చినప్పుడు లెక్కేటి కనుక. ఎందుకంటే శాస్త్రంలో కూడా ధర్మము ధర్మ సూక్ష్మం అని ఉంటుంది. ధర్మము దాని ఏంటిది రూల్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద రూల్. అందులో వర్డింగ్ని బట్టే వాళ్ళు చెబితే కష్టం అది. అట్లాగే ధర్మము ధర్మ సూక్ష్మం అంటే ఏమిటి సాధారణంగా అబద్ధం ఆడకూడదు అని ఉంది. అబద్ధం ఆడకూడదు అని ధర్మమే, కానీ ఎటువంటి సందర్భంలో అది కూడా ఉంటుంది. ఒకటి ప్రాణం రక్షించాలి కదా, ప్రాణం రక్షించాలన్నప్పుడు అబద్ధం ఆడినా అది సత్య ఫలంబుదిచ్చు, సత్యం కన్నా గొప్పది. ఇది మనకు భారతం అంతా అనేకమైనటువంటి సందర్భాలు చూపిస్తుంది. కనుక మరి అట్లాగే ఇక్కడ కూడా మరి ఏది ఆడిన మాట తప్పకుండా వాస్తవమే, కానీ దేనికోసం ఆడిన మాట తప్పకుండా ఉండడం అనేది పుణ్యము, తద్వారా భగవంతుడికి అనుగ్రహం కలుగుతున్నప్పుడు అసలు భగవంతుడు ఇక్కడ ఉన్నప్పుడు దాడి వదిలేసి నీ చేతిలో పెరుమాళ విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి ఏంటంటే మంచి వస్త్రం కట్టాలి అన్నప్పుడు ఆ విగ్రహాలు పట్టుకుపోయి వస్త్రం తెచ్చుకుంటావా, వస్త్రం తెచ్చుకున్నప్పుడు విగ్రహం చేసి ఆ వస్త్రం కొరకు విగ్రహం విడగొట్టేసి అయిపోయి ఎవరికి కడతావు వస్త్రాన్ని
అట్లాగే ఈ దశరథుడు చేసిన పని ఏమిటంటే వీడు చేసిన పని సత్యేన లోకాన్ని దీనాం దారి రాఘవ అని అన్ని రకాల సత్యస్వరూపుడు పరమాత్మ ఉన్నటువంటి వాడే ఉంటే వాడిని వదులుకొని ఆ మాట సత్య మాట కొరకు నువ్వు చేస్తే దీనివల్ల జరిగింది ఏంటి అంటే ఏమిటి? అసలు భగవంతుడే ఉపాయంగా ఉండవలసిన వాడు ఆ భగవంతుని వదులుకొని వాడు పనికిరాని సాధనాలు పెట్టుకొని సత్య భూధర్మం పెట్టుకోవడం వల్ల వాడు జరిగింది ఏమిటి అంటే దుఃఖం. ఇంకేమొచ్చి ఉన్నదని పోగొట్టు చేసినప్పుడు రామా 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 అని చెప్పి చెబుతూ ఏమిటి ఆ రాముడి మీద దృష్టి తప్ప మనకు వదిలేక రాముడి పేరునే వాడు సమాప్తమైపోయాడు. కనుక ఇక్కడ జరిగింది ఏమిటి అంటే దీంట్లో 2 ఉదాహరణలు 2 ఇచ్చాడు. ఒకటి, నీవు సాధనలు పట్టుకున్నంత కాలం పరమాత్మక అనుగ్రహం రాదు. రాదంటే ఇక వాడితో ఉంటే వస్తుంది. అట్లాగే ఆ అవిగాక దిగ్గు తప్ప మరొకటి లేదనుకున్నాం అనుకోండి వాడే దొరుకుతాడు. అది ఒకటి. రెండవది, అసలు వాడిని వదిలేసి మిగతా సాధనాలను పట్టుకుంటే అప్పుడేమవుతుందంటే అవి ఏమి చేయలేవు, కాగా నీకు దుఃఖాన్ని కలగజేస్తాయి. దుఃఖం అనేది కష్టమే కాదు. చేసి 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 చివరికి ఏంటంటే వాడు ఆరు చేసి ఇన్ని రకాలు చేసి ఆ ఆటలు తప్పులుండి ఉపాసాలు నిమ్మాల నుండి మత్స్యాలు ఉండదు ఏం కాదు. అందువరకు ఇటువంటి స్థితి ఉంటుంది కనుక అందువల్ల సర్వధర్మాన్ని పరిత్యజ్యాల దాంట్లో ఈ రకంగా వదిలేసి మనకి ఏం చేయాలంటే ఇక్కడికి పరిత్యజ్య అయిపోయిందనమాట. నన్ను వదిలేయడం ఎట్లాగా వదిలేయడం. ఇక ఇప్పుడు మనకి ఒక పెద్ద డౌట్ పెట్టి వెళ్ళగొడుతున్నాడు స్వామి పిల్లగాచార్య వారు. ఏదంటే అన్ని వదిలిపెట్టేటప్పుడు మరి ఇప్పుడు పట్టుకోరా చేసురా చేయకూడా సంధ్యవాసనాలు వాడంటే అందరూ సందర్భాన్ని అందుకే సంధ్యవాసం లేదండి. ఏమాత్రం అది చెప్పిన సర్వధర్మం లేదు. మరి వాడు పెట్టుకున్నాడు ఏ వాడి సంఖ్య వాడే వస్తాడు వాడు రాడు వీడు సంజయ్. అట్లా కాదు, కంక్లూజన్లో వస్తుంది మనకి. ఎందుకంటే ఈ డౌట్స్ రేస్ చేసి చేసి చిట్ట చివరికి మీరు చేసురా వద్దాయి ఈ సంగతి ఏంటనేది మనం మొదలు కన్స్ట్రక్షన్ చేసి చల్లని చెలికిన తర్వాతనే వెంటబెడుతుంది. కనుక అలాంటి స్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నప్పుడు సకల పరమాత్మ పొందడానికి సకల ధర్మములు ఏవైతే ఉన్నాయో ఉపాయములు వాటన్నింటినీ నీవు సమూలంగా సవాసనగా రుచి వాసనతో పాటు అన్నింటినీ కూడా నీవు బుద్ధిని వదిలేయు. ఆ తర్వాత నన్ను పట్టుకో. అది వదిలేసే పట్టుకోవాలి. కనుక ఇది అభివృద్ధేమో దాని బట్టి నేను వస్తానే కుదరదు. పిల్లల వచ్చేవాడికి ఎవరికి ఒక్కరికే పర్మిషన్ తప్ప కళ్యాణం ఇద్దరే కూర్చున్నారని రోజులు తీసుకొస్తానే ఎవరుకుంటాడు. ఇవి అంటే పరమాత్మ కనుక ఇక అప్పుడు అది వదిలేసి వచ్చిన వాడు క్లీన్ అయిపోయినాడు, మొత్తం చెకప్ అయిపోయింది, నీ దగ్గర ఏం లేదు తెలిసింది, మొత్తం ఇక్కడి అక్కడ దాకా మెటల్ డిటెక్షన్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నీ లోపలికి ఎంట్రీ అయింది. అప్పుడు మామేకం శరణం ప్రజ అంటే మామంటే ఎవడు ఎట్లా ఏ కంపెనీ నన్ను మీకు అందరూ ఎన్ని కండిషన్స్ అంటారు. ఆ లోపలికి ఒకరు ఈ నాయన కనిపించడు ఇంకోటి పట్టుకుంటే ఎన్ని బాధలు. అందుకొరకే దీన్ని పట్టుకోకుండా సపరేట్గా ఉన్నది మామయ్య కష్టాలు అంటే నువ్వు పెరువాళ్ళ దగ్గరికి వచ్చి పోయేటప్పటికి ఇక్కడ ఊడే వాళ్ళు ఉంటుంది, ఇక్కడ రావాలి విగ్రహ స్తంభం ఉండే మరి వీటిని పట్టుకోవడానికి నిన్నే పట్టుకోవడానికి అది అది రీప్లేస్ పడేస్తారు. దానికి అది ఇవాళ తెలుసుకున్నారు. మాం అంటే ఇందులో అహం మా 2 మాటలు ఉన్నాయి. ఒక చమత్కారాలు పరమాత్మ సంబంధించి మాటి భగవద్గీతలో 2 వస్తాయి. అహం మా అహం మా అహం మా. ఏమిటి అహం ఏమిటి మా చెప్పారు. ఇట్లాగూ చెల్లాగదని ప్రపత్తి చేసే స్వరూపాన్ని అక్కడ చెప్తూ త్యాగం మాత్రం ఏమిటో అక్కడ చెప్పడం జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలన ఆళ్వారి నిర్మాణాది సంస్థ పరివార శ్రీమతే నారాయణ పరిశంచాలి జయకాంతాయ కళ్యాణ శ్రీమాత శ్రీనివాస స్వామిస్కరిత మంగళాచార్య ప్రేమరాచార్య जाते परिपालन है भाग्य की मीठा नारायण